వెల్కమ్ టు రఘు దేపాక క్లాసెస్ అండ్ జీనియస్ ఆన్లైన్. మిత్రులారా, నా పేరు చంద్రశేఖర్. నేను గత 10-12 సంవత్సరాలుగా ఈ యొక్క ఇండియన్ హిస్టరీ కాంపిటేటివ్ యొక్క ఎగ్జామ్స్లో ఇండియన్ హిస్టరీని టీచ్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. సో ఈరోజు మీ ముందుకు ఈ యొక్క రావడానికి గల ప్రధాన కారణం త్రూ మన యొక్క జీనియస్ ఆన్లైన్ అండ్ రఘుదేపాక క్లాసెస్ పరంగా మీ ముందుకు రావడానికి గల కారణం, ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వివిధ రకాలకు చెందినటువంటి ఈ యొక్క ఉద్యోగ నియామకానికి సంబంధించినటువంటి పరీక్షల్లో నేడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి ఒక సబ్జెక్ట్ భారతదేశ చరిత్ర. అదే ఇంతసేపు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఇండియన్ హిస్టరీ. సో మరి ఈ భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి త్రూ ఈ యొక్క జీనియస్ ఆన్లైన్ అండ్ రఘుదేపాక క్లాసెస్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో మన రఘు సార్ పూర్తి స్థాయిలో 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి ఈ యొక్క పేద విద్యార్థులందరికీ కూడా ఉచితంగా క్లాసులు మీ దగ్గరికి చేరవేసేలాగా అందించడానికి, పరిపూర్ణమైనటువంటి సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి పూర్తి స్థాయిలో ఈ యొక్క క్లాసెస్ అనేటటువంటివి నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో నిబద్ధతతో మీరు ఈ క్లాసులు విని దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని ఆ క్లాసెస్ అనేది సంక్షిప్తంగా విని ఒక నోట్స్ లాంటిది రాసుకొని మీరు కనుక ప్రిపేర్ అయితే నాట్ ఓన్లీ ఇన్ ఇండియన్ హిస్టరీ, సో మిగతా సబ్జెక్ట్స్ కూడా ఇదే విధంగా ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది, ఆల్ సబ్జెక్ట్స్ను కూడా. సో కాబట్టి రఘు సార్ చేస్తున్న ప్రయత్నాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక రెండో విషయం ఏంటంటే, మన ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశ చరిత్రకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి? మనకు జనరల్ స్టడీస్లో మినిమం వేరే సబ్జెక్ట్స్ అనేవి పక్కకు పెడితే టోటల్గా 50 మార్క్స్ 40 to 50 మార్క్స్ జనరల్ స్టడీస్లో ఇండియన్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. మీరు కూడా దాన్ని చూడవచ్చు. మినిమం 40 అబవ్ క్వశ్చన్స్. ఇప్పుడు ప్రెజెంట్గా ఏపీలో చూసుకుంటే ఏపీ గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో ఇక్కడ మనకు 30 మార్క్స్ కేటాయించడం జరిగింది. 30 మార్క్స్ ఏపీ హిస్టరీలో ఈ యొక్క గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే 30 మార్క్స్ ఇండియన్ హిస్టరీకి ఇవ్వడం జరిగింది. అందులో యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ అండ్ మిడివల్ ఇండియన్ హిస్టరీ అండ్ మోడర్న్, ఈ 3 కలిపి మనకు 30 మార్కులుగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఓవరాల్ తెలంగాణ హిస్టరీ పర్పస్లో చూసుకుంటే మనకు 35 to 40 ఆర్ ఒక్కోసారి 40 to 45 మినిమం 40 అబవ్ మార్క్స్ అనేది ఖచ్చితంగా మన యొక్క అత్యున్నతమైనటువంటి మార్కులను నిర్దేశించడంలో ఇండియన్ హిస్టరీ అనేది ఖచ్చితంగా మనకు సహాయపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు మిత్రులారా. సో మరి అటువంటి మన చేతికి అంది వచ్చేటటువంటి, కొంచెం నేర్చుకుంటే మార్కులు సులభంగా పొందేటటువంటి ఈ ఇండియన్ హిస్టరీ మీద మీరు పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయగలిగితే అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు అందుకుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో అటువంటి ఆ యొక్క సులభతరమైనటువంటి విజయాన్ని నా వంతుగా మీకు అందించడానికి ఈ యొక్క రఘు క్లాసెస్ అండ్ జీనియస్ ఆన్లైన్ ఈ యొక్క వీటి ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. సో ఇక్కడ మనకు అత్యంత కీలకంగా మరి చరిత్ర, ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్రలో ప్రధానంగా మనం ఏ అంశాలను చదవాలి? ప్రాథమికంగా మనకు ఒక క్రోనలాజికల్ ఆర్డర్ అనేది ఉండాలి. సో దాని ప్రకారం చదువుకుంటూ వెళ్తే వి గాట్ సక్సెస్. సో అప్పుడు మనం విజయాన్ని అనేది పొందుతాం. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మిడివల్ ఇండియన్ హిస్టరీ మధ్యయుగ భారతదేశ చరిత్ర అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర. సో ఇక్కడ చూసుకుంటే యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ ఏదైతే ఉందో ఈ యాన్సెంట్ ఇండియన్ హిస్టరీలో ప్రధానంగా మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటటువంటి దాని నుంచి స్టార్ట్ చేసి మనకు పుష్యభూతి వంశంలో గొప్ప పాలకుడిగా ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చిట్ట చివరి హిందూ చక్రవర్తిగా పేరుగాంచిన
హర్షవర్ధనుడి వరకు మనం పరిపూర్ణంగా ఇక్కడ నేర్చుకోవాలన్నమాట. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఫ్రమ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టు హర్షవర్ధనుడు ఆర్ పుష్యభూతి డైనస్టీ. సో మధ్యలో మనము వేదిక్ లిటరేచర్ అండ్ ఆల్సో మనకు ప్రీ వేదిక్, పోస్ట్ వేదిక్ అంటే తొలివేద కాలపార్యుల నాగరికత, మలివేద కాలపార్యుల నాగరికత, జైనిజం, అలాగే బుద్ధిజం, షోడశ మహాజనపదాలు, మగధ సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం, మౌర్యానంతర యుగం అంటే శుంగవంశం, కాన్వ వంశం, చేది వంశం, వాటి తర్వాత విదేశీ రాజ్యాలైన ఇండో గ్రీక్స్ ఆర్ ఇండో బ్యాక్టీరియన్స్ అండ్ ఆల్సో షకాస్, అలాగే మనకు పార్థియన్స్ ఆర్ పహలవాస్, అలాగే కుషానులు. దీని తర్వాత గుప్త సామ్రాజ్యం, గుప్తానంతర యుగం, చిన్న చిన్న ఈ యొక్క రాజవంశాల గురించి అందులో చూస్తాం. దెన్ ఆఫ్టర్ ఆ చిన్న చిన్న రాజవంశాల్లో ఒక క్యాపబిలిటీ డైనస్టీగా పేరుగాంచినటువంటిది నార్త్ ఇండియన్ రూల్ చేసినటువంటి పుష్యభూతి డైనస్టీ గురించి మనం చదువుకోవడంతో మనకి యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేది కంప్లీట్ అవుతుంది. సో దెన్ ఆఫ్టర్ మనము దీని తర్వాత మిడివల్ ఇండియన్ హిస్టరీకి వెళ్తాం. అంటే ఇక్కడ మధ్యయుగ భారతదేశ చరిత్రలో ప్రధానంగా మనకు రాజ్పూత్స్ అంటే రాజపుత్రుల దగ్గర నుంచి, రాజపుత్రుల యుగం, ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన ఈ యొక్క రాజపుత్రుల యుగం నుంచి మనకు ఓవరాలుగా మరాఠాస్ వరకు వెళ్తాం. మరాఠాస్ అంటే ఇక్కడ రాజపుత్రులు పరమారులు, పాలవంశం, చౌహాన్లు, చందేరులు, గాద్వాలులు, ప్రతిహారులు, ఇలాంటి తోమారులు, ఇలాంటి రాజపుత్ర రాజవంశాలను నేర్చుకొని నెమ్మదిగా మనము అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఢిల్లీ సుల్తానులు అంటే దానికంటే ముందు అరబ్బులు, తురుష్కుల దండయాత్రలు, ఢిల్లీ సుల్తానులు, అలాగే మనకు బహుమని సుల్తానులు, వీటి తర్వాత మొఘల్ సామ్రాజ్యం, దానికి సంబంధించిన సమాచారం అందులో తొలి మొఘలులు, మలి మొఘలులు, దాని తర్వాత మనకు ఈ యొక్క మరాఠా సామ్రాజ్యం, అందులో ఛత్రపతి శివాజీ ఆయన యొక్క గొప్పతనం, ఆయన సాధించిన విజయాలతో పాటు ఈజ్ అడ్మినిస్ట్రేషన్, ఆయన యొక్క పరిపాలనా విధానం ఏమిటి, అందులో అంశాలను మనము ఇందులో చూస్తాం. ఇందులోనే ఒక భాగంగా మనము పీష్వాల గురించి చూస్తాము. పీష్వాల్ అంటే మనకు శివాజీ కాలంలో ఆయన ఏర్పాటు చేసిన అష్టప్రధానుల్లో అత్యంత కీలకమైనది, ప్రధానమైనటువంటి ప్రధాని పదవితో పోల్చబడినటువంటిది, పేరుగాంచింది పీష్వా. ఆ పీష్వాలు ఎంతమంది, వాళ్ళ కాలంలో చోటు చేసుకున్న సంఘటనలు, అందులో ముఖ్యంగా బాలాజీ విశ్వనాథ్, మొదటి బాలాజీ బాజీరావు, అలాగే మొదటి మాధవరావు, నారాయణరావు, అలాగే రఘునాథరావు, రెండవ మాధవరావు, లాస్ట్కి మనకు రెండవ బాజీరావు వరకు మనము ఇందులో చూస్తాం. ఇది ఇంతవరకు చూసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఈ యొక్క మిడివల్ ఇండియన్ హిస్టరీ అనేది సరిపోతుంది. ఇక దీని ఆఫ్టర్ మనకు లాస్ట్ది మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే యూరోపియన్ల రాక నుంచి మొదలుకొని యూరప్ ఖండానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి 5 దేశాల వారు ఎవరైతే ఉన్నారో, పోర్చుగీసు వారు, డచ్ వారు, అలాగే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లీష్ వారు, లేదా ఈ యొక్క బ్రిటన్ దేశానికి సంబంధించిన వారు, డెన్మార్క్, ఫ్రెంచ్, ఇలా ఈ 5 దేశాల వారు ఎప్పుడు ఎలా ఇక్కడికి వచ్చారు, ఏ మార్గం ద్వారా వచ్చారు, వారు ఇక్కడ వర్తకం కోసం ఎక్కడ వాళ్ళు ట్రేడింగ్ సెంటర్స్ను స్థాపించారు, అంటే వర్తక స్థావరాలు స్థాపించారు, అందులో మొదటిది ఏమిటి, ప్రధానమైనది ఏమిటి, ఇలా చివరికి 5 దేశాల వాళ్ళు వస్తే 3 వెళ్ళిపోతారు, 2 మిగులుతారు. వారిద్దరి మధ్య వర్తక పోరు మీద ఆధిపత్యం అనేది, వర్తక ఆధిపత్యం మీద పోరు అనేది స్టార్ట్ అవుతుంది. అవే 3 యుద్ధాలకు దారితీస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి మనము ఆంగ్లో ఫ్రెంచ్ లేదా ఆంగ్లో కర్ణాటక యుద్ధాలని చెప్పేసి చదువుకొని అక్కడి నుంచి ఓవరాల్గా ప్లాసీ, బక్సార్ వార్, అలాగే 4 ఆంగ్లో మైసూర్ వార్, అలాగే ముఖ్యమైనటువంటి 3 మరాఠా యుద్ధాలు, 2 ఆంగ్లో సిక్కు యుద్ధాలు, అవధ్ ప్రాంతాన్ని ఎలా ఆక్రమించారు, ఇవన్నీ నేర్చుకుంటూ బ్రిటిష్ యొక్క పాలనలో ముఖ్యంగా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైనటువంటి 3 రెవెన్యూ శిస్తు విధానాలైన జమీందారీ లేదా శాశ్వత భూమి శిస్తు విధానం, రైతువారీ విధానం, మహల్వారీ విధానం, ఈ 3 విధానాల ప్రాధాన్యత ఏమిటి, ఎవరు ప్రవేశపెట్టారు, ఏ ప్రాంతాల్లో ప్రవేశపెట్టారు, ఎంత పర్సంటేజ్ కలెక్ట్ అనేది చేయడం జరిగింది, ఈ యొక్క విధానాల వల్ల చోటు చేసుకున్నటువంటి ఫలితాలు ఏమిటి అనేటటువంటి విషయాలను ఇలా చదువుకుంటూ నెమ్మదిగా మనం పూర్తి స్థాయిలో
ఈ యొక్క సామాజిక సాంస్కృతిక పునర్జీవనం అనేది చదువుకుంటూ తర్వాత బ్రిటిష్ వారి యొక్క పాలనలో అంటే కంపెనీ పాలన కింద ఈ యొక్క ముఖ్యంగా చెలరేగినటువంటి కొన్ని తిరుగుబాట్లు అనేవి నేర్చుకుంటాము. అందులో మనకు ఆ తిరుగుబాట్లలో భాగంగానే 1857 సిపాయిల తిరుగుబాటు చూసుకొని దాని యొక్క పరిణామాలు తెలుసుకొని దాని యొక్క తదనంతరం మనం ముఖ్యంగా అత్యంత కీలకమైన ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రాధాన్యత కాంచినటువంటి భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర దాని యొక్క దశలకు సంబంధించిన సమాచారంలోకి అడుగు పెడతాం. అందులో మనకు 3 దశలు ఉన్నాయి: మితవాద, అతివాద, గాంధీ యుగం ఫ్రమ్ 1885 to 1947. సో అవి క్లియర్ కట్గా చూసుకొని ఆ 3 భాగాలు తర్వాత మనము ఇక్కడ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుఖ్దేవ్, మదన్ లాల్ ఢీంగ్రా వంటి ముఖ్యమైనటువంటి ఈ యొక్క తీవ్రవాదులుగా బ్రిటిష్ వారి చేత చెప్పబడ్డటువంటి ఈ యొక్క మన భారతదేశ భక్తి ఉద్యమకారుల ఈ యొక్క మన భారతదేశ తీవ్రవాద ఉద్యమకారుల యొక్క విప్లవ ఉద్యమకారుల యొక్క సమాచారాన్ని నేర్చుకున్న తర్వాత మనము నెమ్మదిగా పూర్తి స్థాయిలో గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్కు సపరేట్ దానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని దాని తర్వాత స్వదేశీ సంస్థానాల విలీనం అనేటటువంటి ఒక చిన్న టాపిక్ చెప్పుకొని మనం పూర్తి స్థాయిలో మన భారతదేశ ఈ యొక్క చరిత్రను ముగించడం అనేది జరుగుతుంది. ఇంకా చిన్న చిన్న మధ్యలో ఉన్నాయి, అవి మనం చెప్పుకున్నప్పుడు వస్తాయి. ఇవన్నీ ఓవరాల్ కలిపి 3 భాగాలు కలిపి మనం భారతదేశ చరిత్ర కింద అధ్యయనం అనేది చేయబోతున్నాము. మరి అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ 3 భాగాల కలయికతో ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఈ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మనము అధ్యయనం చేసేటటువంటి అంశం ఏమిటయ్యా అంటే అత్యంత కీలకమైనటువంటి సింధు నాగరికత అత్యంత కీలకమైనది. గ్రూప్ 1 నుంచి మొదలుకొని మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో విఆర్ఓ పంచాయతీరాజ్ కార్యదర్శి ఆ ఎగ్జామ్స్ వరకు కూడా ఈ యొక్క ఇండియన్ హిస్టరీలో భాగంగా అడిగినటువంటి క్వశ్చన్లో అత్యంత ప్రాధాన్యతను సంపాదించుకున్నటువంటి ఈ టాపికే ఈ సింధు నాగరికత. మరి ఈ సింధు నాగరికత అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగరికత అనేటటువంటి ఈ పదానికి అర్థం కావాలి, మనం తెలుసుకోవాలి. నాగరికత అంటే ఏంది? ఏదేని ఒక ప్రాంతం లేదా ఏదైనా ఒక ప్రాంతం లేదా ప్రదేశంలో చోటు చేసుకున్న అక్కడ నివసించేటటువంటి ప్రజల్లో చోటు చేసుకున్నటువంటి నూతన సాంకేతిక విజ్ఞాన అభివృద్ధి లేదా ఆ విజ్ఞానంపై అక్కడ చూపినటువంటి ప్రభావం ఏదైతే ఉందో దానిని నాగరికత అంటాం. అంటే అక్కడ ఒక ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజల యొక్క ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు, నమ్మకాలు, మత విశ్వాసాలు తదితర అంశాలలో నూతనపరమైనటువంటి మార్పులు చోటు చేసుకునేటటువంటి ఈ కీలకమైన అభివృద్ధి పరిణామం ఏదైతే ఉంటుందో దానిని నాగరికత అని చెప్పేసి అంటాం. మరి అటువంటి నాగరికతే ఈ సింధు నాగరికత. మరి ఈ సింధు నాగరికత ఎక్కడిది అంటే భారతదేశానికి సంబంధించినది. భారతదేశంలో ఆవిర్భవించినటువంటి మొట్టమొదటి నాగరికతగా ఇది ప్రసిద్ధిగాంచింది. మరి ఎక్కడ ప్రసిద్ధిగాంచింది? పేరులోనే ఉంది, సింధు నాగరికత అంటున్నాము. అంటే ఇక్కడ ఈ నాగరికత అంటే మీనింగ్ తెలుసుకున్నాం, ఇది భారతదేశంలో ఆవిర్భవించిందని తెలుసుకున్నాం. మరి ఈ సింధు నాగరికత భారతదేశపు నాగరికత కరెక్టే, కానీ ఎక్కడ ఆవిర్భవించింది, ఎక్కడ వర్ధిల్లింది అనే విషయాన్ని చూసుకుంటే ఓవరాలుగా ఇక్కడ మీరు చూస్తున్న ఈ పదమే మీకు సమాధానం చెప్తుంది మిత్రులారా. సింధు ఇది వాయువ్య భారతదేశంలో ఇక్కడ ప్రవహించేటటువంటి పేరుగాంచిన ముఖ్యమైనటువంటి నది ఈ యొక్క సింధు నది. టిబెట్ దేశంలోని మానస సరోవరంలో అక్కడ జన్మించి పూర్తి స్థాయిలో ఈ యొక్క భారతదేశంలో ప్రవహించేటటువంటి ఒక ముఖ్యమైన ప్రసిద్ధిగాంచిన
ఈ యొక్క వాయువ్య భారతదేశానికి చెందినటువంటి ఒక నది ఈ సింధు నది. అటువంటి ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో ఆవిర్భవించిన వర్ధిల్లిన ఈ యొక్క నాగరికతే మొట్టమొదటి నాగరికతే ఈ సింధు నాగరికత. మరి సింధు నది పరివాహక ప్రాంతం అంటే ఏమిటి అంటే అక్కడ మీకు ఏం తెలియాలయ్యా అంటే సింధు నది మరియు దాని యొక్క 5 ఉపనదులు, సింధు నది మరియు దాని యొక్క 5 ఉపనదులు. ఈ యొక్క 5 ఉపనదులు ఏమిటన్నప్పుడు మీ మైండ్లో ఏం రావాలి? సట్లెజ్, జీలం, చీనాబ్, రావి, బియాస్. సట్లెజ్, జీలం, చీనాబ్, రావి, బియాస్ ఈ 5 ఈ యొక్క సింధు నదికి ఉపనదులు. సో ఈ సింధు నది మరియు దాని యొక్క 5 ఉపనదుల పరివాహక ప్రాంతంలో ఏర్పడి వర్ధిల్లిన గొప్పగా వర్ధిల్లిన భారతదేశపు మొట్టమొదటి నాగరికత ఈ సింధు నాగరికత. మరి అటువంటి ఈ సింధు నాగరికత ఏదైతే ఉందో దీని యొక్క ప్రాధాన్యత ఏమిటంటే భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి నాగరికత, భారతదేశంలో ఏర్పడిన అతిపెద్ద నాగరికత అనేటటువంటిదే కాదు, దీనికి ఉన్న ప్రాధాన్యత ఏమిటంటే ప్రపంచంలోనే అతిపెద్ద నాగరికత, ప్రపంచపు పెద్ద నాగరికత ఈ సింధు నాగరికత. ప్రపంచపు మొట్టమొదటి నాగరికత అంటే మెసపటోమియా నాగరికత. నేనేమంటున్నాను, ప్రపంచంలో ఏర్పడి వర్ధిల్లిన అతిపెద్ద నాగరికతగా ప్రసిద్ధిగాంచింది ఏమిటంటే మన భారతదేశంలో ఏర్పడి వర్ధిల్లి బయలుపడిన సింధు నాగరికత అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. మొట్టమొదటి నాగరికత అంటే ఇరాక్ దేశంలో వర్ధిల్లిన మెసపటోమియా నాగరికత అని గుర్తుంచుకోవాలి. ప్రపంచపు అతిపెద్ద నాగరికత ఏమిటంటే భారతదేశంలో ఏర్పడి వర్ధిల్లిన ఈ యొక్క సింధు నాగరికత అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. భారతదేశపు మొట్టమొదటి నాగరికత, పెద్ద నాగరికత, ప్రపంచపు పెద్ద నాగరికత, దక్షిణాసియా ఖండంలో ఆవిర్భవించినటువంటి తొలి పెద్ద పట్టణ నాగరికతగా కూడా ప్రసిద్ధిగాంచింది ఏమిటయ్యా అంటే ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నది లోయ నాగరికత. మిత్రులారా, మరి ఇక్కడ భారతదేశంలో ఈ యొక్క నాగరికత ఉంది. ఇది ప్రపంచానికి పరిచయం చేయకముందు ఒక నాగరికత ఆవిర్భవించింది. తవ్వకాలలో కొన్ని వస్తువులు బయలుపడిన తర్వాత ఇది ఈ యొక్క కాలానికి అంటే దరిదాపు ఒక 500-1000 సంవత్సరాల కాలానికి చెందింది కాదు. దాదాపు ఇది దాదాపు 3000-4000 సంవత్సరాల పూర్వమే భారతదేశ వాయువ్య ప్రాంతంలో ఒక గొప్ప నాగరికత ఏర్పడి గొప్పగా వర్ధిల్లి అంతమైపోయిందన్న విషయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు మనకు చెప్పడం జరిగింది వాళ్ళకు దొరికిన ఆధారాల ప్రకారం. అయితే భారతదేశ వాయువ్య ప్రాంతంలో ముఖ్యంగా సింధు నది దాని యొక్క పరివాహక ప్రాంతంలో బయటపడినటువంటి ఈ నాగరికతకు భారతదేశ వాయువ్య ప్రాంతపు ఈ యొక్క నాగరికతకు సింధు నాగరికత అని పేరు పెట్టింది ఎవరయ్యా అంటే సర్ జాన్ మార్షల్. ఇక్కడ ఒకసారి అడుగుతాడు మిత్రులారా, భారతదేశ వాయువ్య ప్రాంతంలో లేదా భారతదేశంలో బయలుపడిన మొట్టమొదటి నాగరికతకు సింధు నాగరికత అని పేరు పెట్టినది ఎవరయ్యా అంటే సర్ జాన్ మార్షల్. ఈ సర్ జాన్ మార్షలే భారతదేశ వాయువ్య ప్రాంతంలో ఈ సింధు నది దాని పరివాహక ప్రాంతంలో బయటపడ్డ ఈ నాగరికతకు సింధు నాగరికత అని పేరు పెట్టడంతో పాటు సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని నామకరణం చేసింది కూడా ఎవరయ్యా అంటే ఈ పురావస్తు శాఖ డైరెక్టర్ ఆఫ్ జనరల్గా నియమించబడినటువంటి సర్ జాన్ మార్షల్. మరి ఈ యొక్క సర్ జాన్ మార్షల్ నామకరణం చేసిన ఈ సింధు నాగరికత మరొక పేరుతో కూడా పిలువబడ్డది మిత్రులారా. ఏ పేరయ్యా అంటే గొప్ప జలాశయపు నాగరికత. సో సింధు నాగరికతను మనము హరప్పా నాగరికత అంటున్నాము.
మరి ఈ సింధు నాగరికతను మనం ఇంకొక పదంతో కూడా ఇంకొక పేరుతో కూడా పిలవవచ్చు, గొప్ప జలాశయపు నాగరికత. ఎందుకంటే సింధు అంటే గొప్ప జలాశయం అని అర్థం, గొప్ప నీటి వనరులతో కూడుకొని ఉన్నటువంటి ఆ యొక్క కూడుకొని ఉన్నటువంటిది అని అర్థం, గొప్ప జలాశయం అని అర్థం సింధు అంటే. సో అటువంటి ఈ సింధు నాగరికతనే గొప్ప జలాశయపు నాగరికతగా కూడా ఈ సర్ జాన్ మార్షల్ పిలవడం జరిగింది మిత్రుల. దీనికి హరప్పా నాగరికతని పేరు పెట్టడం జరిగింది. దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే దాదాపుగా సింధు నాగరికత త్రవ్వకాలలో బయలుపడినటువంటి ఈ యొక్క దాదాపు 1500 నగరాలలో 1921లో 1921 సంవత్సరంలో ఈ యొక్క మొట్టమొదట త్రవ్వకాలలో బయటపడినటువంటి నగరం హరప్పా కనుక సర్ జాన్ మార్షల్ ఈ సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని చెప్పేసి పేరు పెట్టడం అనేది జరిగింది. రైట్, ఇప్పుడు మనకు సింధు నాగరికతకు ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఇంట్రడక్షన్లో ముఖ్యంగా ఇది ఏ విధంగా ఫార్మేషన్ అయింది, ఎక్కడ ఆవిర్భవించింది అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. ఆ క్రమంలోనే ఇది ప్రపంచపు అతిపెద్ద నాగరికత అన్నాం, అవునా? రైట్, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే సింధు నాగరికత గురించి మనం మరింత సమాచారాన్ని నేర్చుకునేటటువంటి క్రమంలో భాగంగా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే సింధు నాగరికతలో నాగరికత అంటే అర్థం తెలుసుకున్నాము. మరి నాగరికతలో భాగంగా భారతదేశంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి అతిపెద్ద నాగరికత సింధు నాగరికత అన్నాం. మరి సింధు నాగరికత కంటే ముందు మరే నాగరికతలు ప్రపంచంలో లేవా? మన సింధు నాగరికతకు సమకాలికంగా ఏ సివిలైజేషన్లు లేవా, ఉన్నాయా అంటే ఉన్నాయి అని మనం చెప్పాలి. మన సింధు నాగరికత వర్ధిల్లే నాటికే మనకంటే ముందే ప్రపంచంలో కొన్ని నాగరికతలు అలాగే మన నాగరికతతో పాటు కొన్ని ఆవిర్భవించి సమకాలీన నాగరికతలుగా ప్రసిద్ధిగాంచాయి. మరి అటువంటి మన సింధు నాగరికతకు చెందిన సమకాలీన నాగరికతలు ఏమిటి? మరి సింధు నాగరికతకు సంబంధించిన సమకాలీన నాగరికతలు అన్నప్పుడు ఓవరాల్గా ఇక్కడ చూడవలసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెసపటోమియా, అలాగే ఇక్కడ రెండోది ఈజిప్ట్ నాగరికత, 3 మనది ఆల్రెడీ ఉంది, సో అక్కడ అయినా మళ్ళీ రాస్తున్నాను. 3వది సింధు నాగరికత, 4 చైనా నాగరికత, అలాగే ఇక్కడ మనకు గ్రీక్, అలాగే ఇక్కడ రోమన్ సివిలైజేషన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మెసపటోమియా, ఈజిప్టు, అలాగే సింధు, చైనా, గ్రీక్, రోమన్ సివిలైజేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ప్రధానంగా మనది స్థానం వచ్చేసి 3వది, ప్రపంచపరంగా ఏర్పడి వర్ధిల్లిన నాగరికతల్లో మనది 3వది. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏర్పడిన స్థానంలో మనది 3వది, పెద్దదంటే మనదే ఫస్ట్ సింధు నాగరికత. సో ఫస్ట్ సింధు నాగరికతను కొద్దిసేపు పక్కకు పెడదాం. మన సింధు నాగరికతకు సమకాలీన నాగరికతల్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడాల్సింది మెసపటోమియా. మెసపటోమియా అంటే మనము దీన్ని ఒక అంతర్వేదిగా చెప్పవచ్చును. అంతర్వేది ప్రాంతం, దోఆబ్ అంటే 2 నదుల కలయిక, 2 నదుల పరివాహక ప్రాంతం అని చెప్పవచ్చును మెసపటోమియా అంటే. సో ఇక్కడ ఈ మెసపటోమియా నాగరికత ఏదైతే ఉందో దీని యొక్క ప్రాధాన్యత ఏమిటంటే ప్రపంచంలోనే నాగరికతలన్నిటిలోకెల్లా ఏర్పడిన లేదా ఆవిర్భవించిన మొట్టమొదటి నాగరికతగా దీన్ని చెప్తాము. మెసపటోమియా నాగరికత ప్రాధాన్యత ఏమిటి? ప్రపంచంలో ఉన్నటువంటి నాగరికతల్లో మొట్టమొదటగా ఆవిర్భవించినటువంటి తొలి నాగరికత ఈ యొక్క మెసపటోమియా నాగరికత. మరి మెసపటోమియా నాగరికత ఇక్కడ చూస్తే మీరు దాదాపుగా మిత్రులారా నేను బోర్డు మీద రాసిన ఈ నాగరికతలన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వీటిలో ఒకే కేటగిరీ, సేమ్ ఒకే లక్షణం ఉంటుంది. ఏమిటయ్యా అంటే ప్రపంచంలో ఏర్పడిన దాదాపు నాగరికతలన్నీ కూడా నది పరివాహక ప్రాంతంలోనే వర్ధిల్లాయి అనే సమాచారం మీకు తెలుస్తుంది. ప్రపంచంలో ఆవిర్భవించిన నాగరికతలన్నీ కూడా ఏదో ఒక నది పరివాహక ప్రాంతం లేదా 2 నదుల
పరివాహక ప్రాంతంలో వర్ధిల్లాయనేటటువంటి విషయం మీకు ఇక్కడ తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రపంచపు తొలి నాగరికతగా పేరుగాంచిన ఈ మెసపటోమియా నాగరికత అనేటటువంటిది కూడా 2 నదుల పరివాహక ప్రాంతంలో ఆవిర్భవించింది అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకుందాం. అవి ఏమిటంటే యూఫ్రటీస్ అలాగే టైగ్రీస్. యూఫ్రటీస్ అలాగే టైగ్రీస్. యూఫ్రటీస్ అలాగే టైగ్రీస్ అనేటటువంటి ఇరాక్ దేశంలో ప్రవహించే ఈ 2 నదుల పరివాహక ప్రాంతంలో ఆవిర్భవించిన ప్రపంచపు మొట్టమొదటి నాగరికతగా పేరుగాంచినటువంటిది ఏమిటయ్యా అంటే మెసపటోమియా నాగరికత. మెసపటోమియా నాగరికత. మరి ఈ మెసపటోమియా నాగరికత యొక్క ప్రాధాన్యత ఏమిటి? మెసపటోమియా నాగరికత యొక్క ప్రాధాన్యత అన్నప్పుడు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పచ్చి ఇటుకలతో తమ యొక్క నాగరికతను ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్మాతలుగా ఈ మెసపటోమియన్స్ ఆర్ సుమేరియన్స్ వీరు ప్రసిద్ధిగాంచారు మిత్రులారా. మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పచ్చి ఇటుకలతో తమ యొక్క నాగరికత నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వారిగా వీరు ప్రసిద్ధిగాంచారు. అంటే ఇక్కడ ఎలా చెప్పాలి మీకు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సింధు నాగరికత ప్రజలు తమ నిర్మాణాలకి ఎక్కువగా వాళ్ళు కాల్చిన గట్టి ఇటుకలను ఉపయోగించడం జరిగింది. అవునా? కాల్చిన గట్టి ఇటుకలను అంటే ఈ యొక్క ప్రపంచంలో మొట్టమొదట ఆవిర్భవించిన నాగరికత నిర్మాణతలుగా ప్రసిద్ధిగాంచిన మెసపటోమియన్స్ కూడా ఉపయోగించారు, కానీ చాలా చాలా తక్కువ స్థాయిలో ఉపయోగించారు. వారు దానికి ఎక్కువ ఉపయోగించింది ఏంటంటే ఈ యొక్క ఇటుకలు తయారు చేసి వాటిని ఎండబెట్టి ఆ ఎండిన ఇటుకలను కాల్చకుండా ఎండిన ఇటుకలను ఎక్కువగా తమ యొక్క నగర లేదా పట్టణ లేదా ఓవరాల్ నాగరికత నిర్మాణానికి ఉపయోగించుకున్నారు. కాబట్టే ప్రపంచంలో మొట్టమొదటిసారి అత్యధిక స్థాయిలో పచ్చి ఇటుకలతో తమ నాగరికత నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్న నిర్మాతలుగా మనము ఈ మెసపటోమియన్స్ని చెప్పవచ్చును. మెసపటోమియా నాగరికతకు చెందిన ప్రజల్ని మనము మెసపటోమియన్స్ అంటాము. మరి ఈ నాగరికతకు మరొక పేరు అన్నప్పుడు మీరేం గుర్తుంచుకోవాలంటే సుమేరియన్ సివిలైజేషన్ ఆర్ అంటే ఇది లేదా ఇరాక్ సివిలైజేషన్. అంటే ప్రపంచపు మొట్టమొదటి నాగరికతగా ప్రసిద్ధిగాంచినటువంటి మెసపటోమియా నాగరికత గల ఇతర పేర్లు అన్నప్పుడు మీ మైండ్లో సుమేరియన్ నాగరికత అలాగే ఇరాక్ దేశపు నాగరికత. ఎందుకంటే ఇది ఇరాక్ దేశంలో వర్ధిల్లింది. ఇరాక్ దేశానికి పాత పేరుగా ప్రాచుర్యంలో ఉన్నది ఏమిటంటే మెసపటోమియా. ఇరాక్ దేశపు అతి ప్రాచీనమైన నామం మెసపటోమియా. కాబట్టి ఆ మెసపటోమియాకు కొత్త పేరు ఇరాక్. కాబట్టి దీన్ని మనం ఇరాక్ దేశపు నాగరికతగా చెప్పవచ్చును. ఇది ఇరాక్ దేశంలో యూఫ్రటీస్ టైగ్రీస్ అనే 2 నదుల మధ్య పరివాహక ప్రాంతంలో వర్ధిల్లినటువంటి నాగరికత. ఇది పచ్చి ఇటుకలతో మొట్టమొదట నాగరికతను నిర్మాణం చేసుకున్నటువంటిదిగా కూడా ఇది ప్రసిద్ధిగాంచింది అని చెప్పేసి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి మిత్రులారా. మరి ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి వీరి యొక్క లిపి ఏమిటయ్యా అంటే ఇక్కడ వీరి యొక్క ప్రాధాన్యత ఇక్కడ చూస్తే ఇక్కడ క్యూనిఫామ్. సో ఇక్కడ వీరి యొక్క లిపి పేరు క్యూనిఫామ్. సో ఇక్కడ మెసపటోమియన్స్ ఆర్ సుమేరియన్స్ యూజ్ చేసినటువంటి ఈ లిపి యొక్క పేరు ఏమిటంటే క్యూనిఫారం లిపి. అంటే ఇక్కడ మీకు ఇంకా ఎలా చెప్పాలంటే దీని అర్థం ఏంటంటే క్యూనిఫామ్ అంటే వీళ్ళ యొక్క లిపి దొడ్డు కర్ర లేదా పంగల కర్రను పోలి ఉన్నటువంటి లిపిగా చెప్తాం వీళ్ళది. క్యూనిఫారం అంటే దొడ్డు కర్ర లేదా పంగల కర్రను ఇలా ఉంటుంది కదా, పంగల కర్రను పోలి ఉన్నటువంటి లిపిగా చెప్తాము. ఈ లిపే క్యూనిఫామ్ లిపి. ఆ క్యూనిఫామ్ లిపి కలిగిన నాగరికత ప్రజలు ఎవరయ్యా అంటే ఈ యొక్క సుమేరియన్స్. అంతేకాదు సింధు నాగరికతతో అంతర్జాతీయ వ్యాపార సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి నాగరికత ప్రజలుగా ప్రసిద్ధి చెందింది కూడా ఎవరంటే మెసపటోమియన్స్ ఆర్ సుమేరియన్స్ అనేది కూడా గుర్తుంచుకోవాలి మిత్రులారా. ఇది గత ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. రైట్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈజిప్టు నాగరికత
సో ఇది రెండవ నాగరికత ప్రపంచపు. మరి ఈజిప్టు నాగరికత ఏ నది పరివాహక ప్రాంతం వర్ధిల్లిందంటే నైలు నది పరివాహక ప్రాంతంలో వర్ధిల్లింది ఈజిప్ట్లో. సో ఆఫ్రికా ఖండంలో ప్రవహించేటటువంటి ముఖ్యమైన నదుల్లో నైలు నది ఒకటి. ఈ నైలు నది పరివాహక ప్రాంతంలో వర్ధిల్లినటువంటి నాగరికత ఈజిప్టు నాగరికత. మరి ఈజిప్టు నాగరికతనే మనము నైలు నది లోయ నాగరికతగా చెప్తాం. అయితే ఈ నాగరికత కూడా మెసపటోమియా నాగరికతలాగా ఇంకొక పేరు ఉంది. ఏమిటయ్యా అంటే ఈజిప్టు నాగరికతనే మనము బాబిలోనియా నాగరికత అని చెప్పేసి అంటాం. ఏ నాగరికత అంటాం? బాబిలోనియా నాగరికత. సో ఈజిప్టు నాగరికతనే బాబిలోనియా నాగరికత అంటాం. ఇది నైలు నది పరివాహక ప్రాంతం వర్ధిల్లడం వల్ల ఇది నైలు నది లోయ నాగరికతగా చెప్తాం. అయితే ఇక్కడ మనకు ఒక విషయం చెప్పాలి మీకు. ఏంటిదంటే ఈ యొక్క ఈజిప్టు నాగరికత, నైలు నది లోయ నాగరికత, దీని ప్రాధాన్యత గురించి మనకి చరిత్ర పితామహుడుగా పేరుగాంచిన హెరిడోటస్ తన హిస్టరీ లేదా హిస్టారికా అనేటటువంటి గ్రంథంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాడు. ఏమిటంటే ఈ యొక్క నైలు నదిని ఈజిప్టు దేశపు వరప్రసాదంగా చెప్పడం జరిగింది. అంటే ఈజిప్టు దేశంలో నైలు నది గనక ప్రవహించి ఉండకపోతే ఈజిప్టు దేశం ఒక ఎడారి దేశంగా మిగిలి ఉండేదనేటటువంటి విషయాన్ని మెన్షన్ చేశాడు తన హిస్టారిక్ అనే గ్రంథంలో. అంటే ఈజిప్టు దేశంలో నైలు నది అనేది అంత సారవంతమైనటువంటి పరివాహక ప్రాంతాన్ని, భూముల్ని ఏర్పాటు చేయడం వలన అక్కడ పంటలు పండడం అనేది జరిగింది. వ్యవసాయానికి అనుకూలంగా ఉండడం జరిగింది. సస్యశ్యామలంగా ఈ యొక్క పంటలు పండడం అనేది జరిగింది అనేటటువంటిది అక్కడ మనకు ఇండైరెక్ట్ ఆ ఒక్క లైన్లో చెప్పాడు. ఏమని? ఈ యొక్క నైలు నదిని ఈజిప్టు దేశ వరప్రసాదంగా పేర్కొన్నది ఎవరయ్యా అంటే చరిత్ర పితామహుడుగా పేరుగాంచినటువంటి హెరిడోటస్ తన హిస్టారికా ఆర్ హిస్టరీ అనేటటువంటి గ్రంథంలో. ఇక్కడే సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక విషయం మనం మాట్లాడుకుందాం. చరిత్ర పితామహుడుగా ప్రసిద్ధిగాంచింది హెరిడోటస్ అని చెప్పాము. మరి మన భారతదేశ చరిత్ర పితామహుడు ఎవరన్నప్పుడు కల్హణుడు. ఈయన పూర్తిగా సంస్కృతం భాషలో క్రీస్తు శకం 12వ శతాబ్దంలో రాజ్యతరంగిణి అనే గ్రంథాన్ని రాస్తాడు. ఆ గ్రంథంలో 12వ శతాబ్దాన్ని నాటికి సంబంధించిన ఉత్తర భారతదేశ, దక్షిణ భారతదేశ రాజ్యాల, ఆ రాజ్యాలకు చెందిన రాజుల యొక్క చరిత్రను, సమకాలీన పరిస్థితులను వివరించడం జరిగింది ఈ కల్హణుడు ఆ రాజ్యతరంగిణి అనే గ్రంథంలో. అందుకే ఆ యొక్క రాజ్యతరంగిణి గ్రంథాన్ని రచించినటువంటి కల్హణుణ్ణి భారతదేశ చరిత్ర పితామహుడుగా పేర్కొన్నారు. ఆ కల్హణుడు రచించిన రాజ్యతరంగిణి అనే గ్రంథాన్ని చరిత్రకారులు భారతదేశపు మొట్టమొదటి చారిత్రాత్మకమైన గ్రంథంగా గుర్తించడం అనేది జరిగింది. సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ రెండు గుర్తుంచుకోండి, చరిత్ర పితామహుడు అలాగే భారతదేశ చరిత్ర పితామహుడు. ఇక మనం ఈ నాగరికతల్లోకి వస్తే ఈ ఈజిప్టు నాగరికతను బాబిలోనియా అన్నాం, నైలు నదిలోయ నాగరికత అన్నాం. నైలు నదిని ఈజిప్టు దేశ వరప్రసాదంగా ఎవరు చెప్పారో అతని గురించి ఇక్కడ మాట్లాడుకున్నాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ వాళ్ళ స్క్రిప్ట్ కూడా చూద్దాం. ఈ యొక్క ఈజిప్టు దేశానికి సంబంధించిన ఈ నాగరికతకు చెందిన ప్రజలు యూజ్ చేసినటువంటి ఈ యొక్క స్క్రిప్ట్ ఏంటంటే హీరోగ్లిపిక్ లిపి. సో హీరోగ్లిపిక్ స్క్రిప్ట్ అనేటటువంటిది ఈ ఈజిప్టు దేశపు నాగరికత ప్రజలు యూజ్ చేసినటువంటి లిపి. ఆ హీరోగ్లిపిక్ లిపి అంటే అర్థము చక్కనైనది లేదా అందమైనది లేదా చక్కనైన రాతా విధానం కలిగిందని దాని అర్థం ఈజిప్టు. సో అటువంటి ఈ యొక్క ఈజిప్టు నాగరికతకు చెందినటువంటి ప్రజలు ముఖ్యంగా యూజ్ చేసినటువంటి లిపిగా అందమైనది లేదా చక్కనైనదిగా ప్రసిద్ధిగాంచిన హీరోగ్లిపిక్ లిపిని ఈ బాబిలోనియన్స్ అనేటటువంటి వారు దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొని రావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు అత్యంత ముఖ్యమైనది ఈజిప్టు నాగరికత చదివేటప్పుడు మనకు ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది పిరమిడ్స్. సో ఈజిప్ట్ ముఖ్యమైనటువంటి రాజుల యొక్క సమాధులు పిరమిడ్స్. అటువంటి ఈ పిరమిడ్స్లో గిజా పిరమిడ్ అనేది అత్యంత ప్రాధాన్యత చెందినటువంటిది, ముఖ్యమైన పిరమిడ్గా ఈ గిజా పిరమిడ్ అనేటటువంటిది గుర్తుంచుకోండి, జస్ట్ ఫర్ రిమెంబర్. ఇక నెక్స్ట్ మనం మూడోది సింధు. మనం మన దాని గురించి చదువుకుందాం.
ఇక్కడ చైనా నాగరికత, మన దాని తర్వాత చైనా నాగరికత, ఇది 4వది. దీన్నే మనము హోయాంగ్హో నాగరికత అంటాము. హోయాంగ్హో నాగరికత ఎందుకంటామంటే ఎల్లో రివర్గా ప్రసిద్ధిగాంచిన, పసుపచ్చ నదిగా ప్రసిద్ధిగాంచినటువంటి హోయాంగ్హో నది పరివాహక ప్రాంతంలో వర్ధిల్లింది కాబట్టి దీన్ని మనము హోయాంగ్హో నాగరికత అని చెప్పేసి అంటాం. దీన్నే మనము ఈ యొక్క ఎల్లో రివర్గా చెప్తాం. అలాగే ద శారో రివర్ ఆఫ్ ఈ యొక్క చైనా అంటాం. చైనా దుఃఖదాయని, చైనా దుఃఖదాయని, తరచూ వరదలు రావడం వల్ల దీన్ని శారో రివర్ ఆఫ్ చైనా కూడా చెప్తాము. సో దీన్ని మనము చైనా దుఃఖదాయని, ఎల్లో రివర్ అంటాము. దేన్ని అంటామంటే హోయాంగ్హో. అటువంటి హోయాంగ్హో పరివాహక ప్రాంతంలో, నది పరివాహక ప్రాంతంలో వర్ధిల్లింది కాబట్టి దీన్ని చైనా నాగరికత అంటాం. మరి ఈ చైనా నాగరికతకే మరొక పేరు ఉంది. ఏమిటయ్యా అంటే మంచు నాగరికత. మంచు అంటే మనకు అది స్నో కాదండి, అది ఒక వంశం. అంటే మన భారతదేశాన్ని పరిపాలించిన మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం, ఈ గుప్త వంశాలు మౌర్య కావచ్చు, శిశునాగ కావచ్చు, ఆర్యంక డైనస్టీ కావచ్చు, నంద డైనస్టీ కావచ్చు, ఇటువంటి వంశాలు కొన్ని ముఖ్యమైనటువంటి పరిపాలన మన భారతదేశంలో ఎలా చేశాయో చైనా దేశాన్ని కూడా ముఖ్యంగా నూయి వంశమని, టాంగ్ వంశమని, హాంగ్ వంశమని, సో అలాగే ఇక్కడ మంచు వంశమని, ఇటువంటి కొన్ని రాజవంశాలు పరిపాలించాయి. అందులో అత్యధిక కాలం పరిపాలించిన అతి ప్రాచీనమైన రాజవంశం మంచు రాజవంశం. సో దీని కాబట్టి మంచు నాగరికతగా కూడా దీన్ని చెప్తారు, చైనా నాగరికతను. నెక్స్ట్ ఇక్కడ గ్రీక్ అండి. గ్రీక్ నాగరికత ఇక్కడ డాన్యూబ్ నది పరివాహక ప్రాంతంలో వర్ధిల్లింది. అంతర్జాతీయ నదిగా పేరుగాంచింది డాన్యూబ్. ఆ డాన్యూబ్ నది పరివాహక ప్రాంతంలో ప్రసిద్ధిగాంచింది, వర్ధిల్లింది. మనం ఈ గ్రీక్ నాగరికత అని చెప్తాం. ఈ గ్రీక్ నాగరికతకు మరొక పేరు ఏమిటయ్యా అంటే డాన్యూబ్ నదిలోయ నాగరికతతో పాటుగా మీరు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే క్రీట్ నాగరికత. క్రీట్ నాగరికత ఆర్ గ్రీక్ నాగరికత ఆర్ డాన్యూబ్ నాగరికత. సో ఇక్కడ దీని ప్రాధాన్యత ఏమిటయ్యా అంటే ముఖ్యంగా గ్రీక్ నాగరికత మీరు ఒకటే గుర్తుంచుకోవాలి. ఏమిటయ్యా అంటే ఈ యొక్క గ్రీక్ నాగరికతకు చెందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నేను బోర్డు మీద రాసినటువంటి ఈ నాగరికతల్లో మన సింధు నాగరికత ప్రజలు ఇంట్రడ్యూస్ చేసినటువంటి మొట్టమొదటి ఏ నాగరికతకు తెలియనటువంటి ఈ యొక్క అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో, భూగర్భ మురుగునీటి పారుదల వసతి సౌకర్యం లేదా వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థను, ఆ డ్రైనేజ్ సిస్టాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు మన సింధు నాగరికత ప్రజలైతే, మన సింధు నాగరికత ప్రజల తర్వాత ఆ డ్రైనేజ్ సిస్టాన్ని అనుసరించినటువంటి రెండవ నాగరికత చెందినటువంటి ప్రజలు ఎవరంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ గ్రీక్ ఆర్ క్రీట్ నాగరికతకు చెందినటువంటి ప్రజలు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. మరి మీరు గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఈ భారతదేశంలో ఆవిర్భవించిన మొదటి నాగరికత అయిన మన సింధు నాగరికత ప్రజలు ఎవరైతే ఉన్నారో సింధు నాగరికత ప్రజల నుండి ముఖ్యంగా ఈ మెసపటోమియన్స్ కానీ, ఈజిప్టు, అలాగే మనకు గ్రీకులు, ముఖ్యంగా ముఖ్యమైనటువంటి మనకు ఆఫ్ఘనిస్తాన్ చెందినటువంటి దేశాలు, ఇరాన్ చెందినటువంటి ముఖ్యమైనటువంటి ప్రజలు కొన్ని వస్తువులను దిగుమతి చేసుకునేవారు, కొన్ని వస్తువులను వాళ్ళు ఎగుమతి చేసేవారు. అలాగా ఈ యొక్క గ్రీక్ దేశానికి చెందినటువంటి ఆ ప్రజలు కూడా మన సింధు నాగరికత ప్రజల నుండి వాళ్ళు నాణ్యమైన మేలి రకానికి చెందిన, మనం మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పండించినటువంటి పంటల్లో ప్రసిద్ధిగాంచిన, ఆ పంటను పరిచయం చేసినటువంటి వాళ్ళగా ప్రసిద్ధిగాంచినటువంటి సింధు నాగరికత ప్రజలు పండించినటువంటి పత్తి పంటను వీళ్ళు దిగుమతి చేసుకునేవాళ్ళు గ్రీకులు. మరి అటువంటి సింధు నాగరికత ప్రజలు మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పండించి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి పంటగా పేరుగాంచిన ఈ పత్తి పంటను దిగుమతి చేసుకున్న ఈ గ్రీక్ నాగరికత ప్రజలు ఈ యొక్క మన సింధు నాగరికత ప్రజలు పండించిన పత్తిని ఏమని పిలిచారయ్యా అంటే సింధన్. ఏమని పిలిచారయ్యా అంటే సింధన్. ఆ సింధన్ను పండించినటువంటి మన నాగరికత ప్రజల ఆ యొక్క సివిలైజేషన్ ఏర్పాటు చేసుకున్న సివిలైజేషన్ని సింధన్ సివిలైజేషన్గా మన సింధు నాగరికతను ఈ గ్రీక్ నాగరికత ఆర్ క్రీట్ నాగరికత ప్రజలు పిలవడం జరిగింది.
సో ఎందుకు పిలిచారు, వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఆన్ దట్ అంటే అప్పుడు మనకు గుర్తు రావాల్సింది గ్రీకులు మన సింధు నాగరికత ప్రజలు పండించిన పత్తిని దిగుమతి చేసుకున్నారు, దాన్ని వాళ్ళు సింధన్ అని పిలిపించారు. ఆ సింధన్ అనే పత్తిని పండించినటువంటి ఈ నాగరికత ప్రజలను సింధేన్ సివిలైజేషన్లుగా, ఆ ప్రజలను సింధనీయన్లుగా పిలవడం అనేది జరిగిందనేది గుర్తుంచుకోవాలి మిత్రులారా. ఇక లాస్ట్ వన్ ఇక్కడ మనకు రోమన్ సివిలైజేషన్. సో ఇది కూడా టైబర్ నది పరివాహక ప్రాంతంలో వర్ధిల్లింది. టైబర్ నది పరివాహక ప్రాంతంలో వర్ధిల్లినటువంటి సివిలైజేషన్ ఈ రోమన్ సివిలైజేషన్. సో ముఖ్యంగా మనకు శాశ్వత నగరంగా ప్రసిద్ధిగాంచినటువంటి నగరంగా, ఎటర్నల్ సిటీగా కూడా పేరుగాంచింది. ఎక్కువ మంది క్రైస్తవ మత సన్యాసులుగా చెప్పబడ్డ పోపులు ఎక్కువగా నివసించే నగరంగా కూడా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క రోమ్ నగరం, దాని యొక్క పరివాహక ప్రాంతంలో వర్ధిల్లినటువంటి ఈ రోమన్ నాగరికత ఈ యొక్క మిగతా ఈ 5 నాగరికతల సరసన ప్రపంచపు నాగరికతల్లో ఒకటిగా చేరడం జరిగింది. గొప్ప రాజ్యాలను, గొప్ప రాజులను ప్రపంచానికి అందించిన నాగరికతగా కూడా ఈ రోమన్ సివిలైజేషన్ ప్రసిద్ధిగాంచింది. ఎక్కడ, ఏ నది పరివాహక ప్రాంతంలో అంటే టైబర్ నది, టైగర్ కాదండి, టైబర్ నది పరివాహక ప్రాంతంలో. ఇది మనకు ఓవరాలుగా మన సింధు నాగరికత గురించి తెలుసుకోబోయే ముందు, మన నాగరికత కంటే ముందు, నాగరికతకు సమానంగా, నాగరికత తర్వాత, మన సింధు నాగరికత తర్వాత, ఇలా ఓవరాలుగా మన సింధు నాగరికతకు ప్రపంచపరంగా సమకాలీన నాగరికతలుగా ఏర్పడి గొప్పగా వర్ధిల్లినటువంటి ఈ నాగరికతలు ఏమిటి, వాటికి సంబంధించిన సమాచారం అనేది మేము ముందు ఉంచడం అనేది జరిగింది. ఇప్పుడు మనం క్లియర్గా ఇక సింధు నాగరికతలోకి వెళ్ళిపోతాము. మన నాగరికత పేర్లు ఏమిటి, త్రవ్వకాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, మన నాగరికత యొక్క కాలం ఏమిటి, దానికి సంబంధించినటువంటి లిపి ఏమిటి, కాల విభజన ఏమిటి, జాతులు ఏమిటి, అసలు బయటపడ్డ నగరాల్లో ముఖ్యమైన సింధు నాగరికత నగరాలు ఏమిటి, ఆ నగరాలు ఎవరు, ఎప్పుడు, ఏ నది ఒడ్డున కనుక్కున్నారు, వాటిలో బయల్పడినటువంటి అవశేషాలు ఏమిటి, ఇవన్నీ చెప్పుకొని దెన్ ఆఫ్టర్ వి గో ఫర్ డిస్కషన్ ఆన్ ఎస్పెషల్లీ టౌన్ ప్లానింగ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అంటే పట్టణ ప్రణాళిక ఏమిటి వాళ్ళకి, అందులో పట్టణ నిర్మాణాల్లో ఓవరాల్గా పట్టణ ప్రణాళిక ఏమిటి, నిర్మాణాలు ఏమిటి, డ్రైనేజ్ సిస్టమ్ ఏమిటి, నిర్మాణాల్లో మళ్ళీ 2 కేటగిరీస్ ఏమిటి, పౌర నిర్మాణాలు, నివాస గృహాలు అయింది, డ్రైనేజ్ సిస్టమ్ ఏమిటి, వాళ్ళ యొక్క పొలిటికల్ కండిషన్స్, సోషియాలజికల్ కండిషన్స్, ఎకనామికల్ కండిషన్స్, వాళ్ళ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్ అంటే వాళ్ళ యొక్క శిల్ప సంపద ఏమిటి, అంటే కళా రూపాలు ఏమిటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకొని లాస్ట్కు గొప్పగా వర్ధిల్లిన సింధు నాగరికత ఎలా పతనమైంది, దానికి గల కారణాలు ఏమిటి, అలాగే లాస్ట్లో ముఖ్యమైనటువంటి సమ్ ఇంపార్టెంట్ ఇండియన్ అండ్ ఆల్సో ఫారెన్ ఆర్కియాలజిస్టు ఎవరైతే ఉన్నారో పురావస్తు చరిత్రకారులు, వాళ్ళు మన సింధు నాగరికతకు సంబంధించిన సమాచారాన్ని వివరిస్తూ రచించిన కొన్ని ముఖ్యమైనటువంటి టెక్స్ట్ ఆర్ బుక్స్ను కూడా మనం ఇందులో చూసుకోవడంతో మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దాన్ని మనం చూద్దాం. ఇది మనకు సింధు నాగరికతకు సంబంధించినటువంటి సమకాలీన నాగరికతలు, వాటికి సంబంధించినటువంటి సమాచారం అనేటటువంటిది చూసాం. మరి ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఈ యొక్క సమాచారంలో భాగంగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే ఇతర పేర్లు. మరి సింధు నాగరికతకు సంబంధించినటువంటి పేర్లు మనకు ఆల్రెడీ చెప్పాను. మనము ఈ యొక్క ఇంట్రడక్షన్లో సింధు నాగరికత గల ఇతర పేర్లలో మనకు హరప్పా నాగరికత, అలాగే ఈ యొక్క గొప్ప జలాశయం కలిగిన నాగరికత, జలాశయపు నాగరికత, సింధేన్ సివిలైజేషన్. సో అవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అనేటటువంటిది ఇక్కడ మనం ఒకసారి చూస్తే, ఇక్కడ మనకు హరప్పా నాగరికత, మొహంజదారో నాగరికత, హరప్పా నాగరికత, మొహంజదారో నాగరికత, అలాగే సంధికాలపు నాగరికత, సంధికాలపు యుగానికి చెందిన నాగరికత అని చెప్పేసి అంటాం. అలాగే ఇక్కడ మనకు తామ్ర శిలాయుగపు నాగరికత, అలాగే కంచు లేదా కాంస్యయుగపు నాగరికత, అలాగే
అక్షరాస్య నాగరికత, అక్షరాస్య నాగరికత, అలాగే మనకి ఇక్కడ సోతీ నాగరికత, సోతీ నాగరికత, అలాగే సింధేన్ సివిలైజేషన్, సింధేన్ సివిలైజేషన్, అలాగే మెలూహా సివిలైజేషన్, అలాగే మనకు ఇక్కడ పట్టణ నాగరికత. సో ఇక్కడ మొత్తం కూడా మనం ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సింధు నాగరికత గల ఇతర పేర్లు అన్నప్పుడు మనము ఇవి గుర్తుంచుకోవాలి, ఇవి మీ మైండ్లో రావాలి. సింధు నాగరికత గల ఇతరుల పేరు, ద అనదర్ నేమ్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ civilization. Here given some, it means 10 civilization names. So here these are all belongs to under Indus Valley civilization. సో ఇక్కడ ఇవ్వబడ్డటువంటి 10 పేర్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సింధు నాగరికతకు సంబంధించిన ఇతర పేర్లు. సో అందులో ఫస్ట్ది హరప్పా నాగరికత, 2 మొహంజదారో నాగరికత, 3 సంధికాలపు నాగరికత, 4 తామ్రశిలాయుగపు నాగరికత, 5 కంచు లేదా కాంస్యయుగపు నాగరికత, 6 అక్షరాస్యపు నాగరికత, 7 సోతీ నాగరికత, 8 సింధేన్ సివిలైజేషన్, 9 మెలూహా సివిలైజేషన్, 10 పట్టణ నాగరికత, 10 పట్టణ నాగరికత. మరి ఇందులో ఒకసారి చూస్తే ఈ యొక్క సింధు నాగరికతకు సంబంధించి అధికారికంగా త్రవ్వకాలు జరిగింది 1921, 1921 సంవత్సరం నుంచి సింధు నాగరికతకు సంబంధించి త్రవ్వకాలు ప్రారంభం కావడం అనేది జరిగింది మిత్రులారా. సో ఆ త్రవ్వకాలలో భాగంగా దాదాపుగా కూడా మనకి 1500 నగరాలు ఇంచుమించుగా బయటపడ్డాయి. మరి ఈ 1500 నగరాలలో మొట్టమొదట బయటపడ్డ నగరం ఏంటంటే హరప్పా నగరం. సో కాబట్టి సింధు నాగరికతను హరప్పా నాగరికతగా మనకు పురావస్తు శాఖ డైరెక్టర్ ఆఫ్ జనరల్ అయినటువంటి సర్ జాన్ మార్షల్ సింధు నాగరికతకు హరప్పా నాగరికత అనే నామకరణం చేయడం అనేది జరిగింది. అలాగే రెండవది మనం ఇక్కడ చూసుకుంటే మొహంజదారో. సో మొహంజదారో అతిపెద్ద నాగరికత, సింధు నాగరికతకు సంబంధించిన ఈ యొక్క నగరాల్లో బయలుపడిన అతిపెద్ద నగరము మొహంజదారో. దాదాపు దీని యొక్క విస్తీర్ణం చూసుకున్నట్లయితే సింధు నాగరికతలో మిగిలిన ఓవరాల్ నగరాల కంటే ఇది దాదాపు 30-40% ఇది ఎక్కువగా విస్తరించి ఉండడం జరిగింది. దీని మూలాన సింధు నాగరికతను మొహంజదారో నాగరికతగా కూడా పిలవడం జరిగింది. ఇక మూడవది సంధికాలపు నాగరికత. మరి సంధికాలపు నాగరికత అని చెప్పేసి మరి ఈ సింధు నాగరికతను ఎవరు పిలిచారు అంటే సంకాలీయ సింధు నాగరికతను ఈ యొక్క సంధికాలపు నాగరికతగా, సింధు నాగరికత సంధికాలపు యుగానికి చెందిందిగా చెప్పాడు. ఎందుకు చెప్పాడు? సంధికాలపు యుగం అంటే ఏమిటి అంటే టోటల్గా తెలియాలంటే ఫస్ట్ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈయన పేరు సిజే థామ్సన్. ఈ సిజే థామ్సన్ ఎవరు? క్రిస్టియన్ జర్తున్సేన్ థామ్సన్. ఈయన ఫుల్ ఫామ్. ఈ థామ్సను ప్రపంచ ప్రాక్చరిత్ర పితామహుడుగా పేరుగాంచాడు. ప్రపంచ ప్రాక్చరిత్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ ఇండియాగా పేరుగాంచాడు ఈ సిజే థామ్సన్. ఈయన ఏం చేశాడు? చరిత్రను అధ్యయనం చేయడానికి చరిత్రను 3 భాగాలుగా విభజించాడు. పూర్వ చారిత్రక యుగం, సంధికాలపు యుగం, చారిత్రక యుగం. పూర్వ చారిత్రక యుగం, సంధికాలపు యుగం, చారిత్రక యుగం. పూర్వ చారిత్రక యుగం అంటే లిపి భాషకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభ్యం కానటువంటి యుగాన్ని పూర్వ చారిత్రక యుగం అంటాం. చారిత్రక యుగం అంటే లిపి భాషకు సంబంధించిన స్పష్టమైన ఇతర ఆధారాలకు సంబంధించినవి స్పష్టమైనటువంటి యుగము ఈ యొక్క చారిత్రక యుగం అంటాము. ఈ రెండింటికి మధ్య ఉన్న కాలాన్ని, పూర్వ చారిత్రక యుగానికి చారిత్రక యుగానికి మధ్య ఉన్నటువంటి కాలాన్ని మనము సంధికాలపు యుగం అంటాము. ఇక్కడ లిపికి సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి, లిపికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. అది ఏ లిపి అయ్యా అంటే చిత్రలిపి లేదా బొమ్మల లిపి. అంటే లిపి అనేది చిత్రాలు లేదా బొమ్మల రూపంలో చిత్రీకరించబడ్డటువంటి లిపి ఈ సంధికాలపు యుగం నాటి ప్రజలు ఉపయోగించడం జరిగింది. మరి ఆ కాలం నాటి ప్రజలు ఉపయోగించిన
ఆ చిత్రలిపి లేదా బొమ్మల లిపి భారతదేశంలో బయటపడ్డ మొదటి పెద్ద నాగరికతగా సంబంధించిన ఈ సింధు నాగరికతకు చెందినటువంటి ప్రజలు ఉపయోగించినటువంటి లిపి ఇంచుమించు ఒకటిగా ఉండడం వలన ఈ సంకాలీయ ఈ యొక్క సింధు నాగరికత అనేది సంధికాలపు యుగానికి చెందినదిగా, ఎందుకంటే ఇక్కడ కూడా వీళ్ళు చిత్రలిపి లేదా బొమ్మల లిపిని ఉపయోగించడం జరిగింది మిత్రులారా. కాబట్టి సంకాలీయ సింధు నాగరికత సంధికాలపు యుగానికి చెందింది అని సింధు నాగరికతను సంధికాలపు యుగపు నాగరికతగా పేరు పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు నెక్స్ట్ ఇక్కడ మనం ఒకటి మెన్షన్ చేసుకోవాలి మిత్రులారా. మనకు ఇక్కడ రాద్దాంలే 11ది మూల భారతీయ నాగరికత. సో మొత్తం 11 ఇక్కడ 4th చూద్దాం. తామ్రశిలాయుగపు నాగరికత. తామ్రశిలాయుగపు నాగరికత అని పేరు పెట్టడానికి గల కారణం ఏమిటి అనేది తెలియాలంటే ఫస్ట్ ఈ తామ్రశిలాయుగంలో 2 మనకు పదాలు ఉన్నాయి, తామ్రము శిల. తామ్రం అంటే రాగి, శిల అంటే రాయి. సో ఏకకాలంలో రాగి అనేటటువంటి లోహంతో శిలలను లేదా రాయిలను కూడా ఉపయోగించుకొని వాడుకున్న నాగరికత కాబట్టి దీనికి తామ్రశిలాయుగపు నాగరికత అని పేరు పెట్టడం జరిగింది. యాక్చువల్గా సింధు నాగరికత ప్రజలు మొట్టమొదట ఉపయోగించిన లోహం ఏమిటంటే రాగి, కానీ పరిమితంగా వాడారు, తక్కువగా ఉపయోగించారు. సింధు నాగరికత ప్రజలు తక్కువగా ఉపయోగించినటువంటి లోహం రాగి. ఆ రాగి అనేటటువంటిది మొట్టమొదటగా ఉపయోగించారు, చాలా తక్కువగా ఉపయోగించారు. ఎట్ ద సేమ్ టైం ఆ లోహంతో రాయి లేదా శిలలను ఉపయోగించుకొని వాడుకోవడం వలన ఈ సింధు నాగరికతను తామ్రశిలాయుగపు నాగరికతగా పిలవడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఇస్తాడు, ఏమని క్వశ్చన్ ఇస్తాడు అంటే సింధు నాగరికత ప్రారంభ దశ ఈ క్రింది ఏ యుగానికి చెందింది అని చెప్పేసి అంటాడు. సింధు నాగరికత ప్రారంభ దశ ఈ క్రింది ఏ యుగానికి చెందింది అని. ఏ ప్రాచీన శిలాయుగం, బి మధ్యశిలాయుగం, సి నవీన శిలాయుగం, డి తామ్రశిలాయుగం అని. సో క్వశ్చన్ అనేది అలాగే అడుగుతాడు. సో సింధు నాగరికత ప్రారంభ దశ అన్నప్పుడు మీ మైండ్లో సింధు నాగరికత ప్రారంభంలో ముఖ్యంగా ప్రజలు ఉపయోగించినటువంటి లోహం ఏమిటంటే రాగి అంటే తామ్రం. దాంతోపాటు ఏకకాలంలో శిలను ఉపయోగించుకున్నారు కాబట్టి సింధు నాగరికత ప్రారంభ దశ తామ్రశిలాయుగానికి చెందింది అని చెప్పేసి మీరు అక్కడ ఆన్సర్ చేయాలి. ఓకేనా, రైట్. ఇక్కడ 5th వన్ కంచు లేదా కాంస్యయుగపు నాగరికత. కంచు లేదా కాంస్యం అనేది ఏంటిది? ఇది ఒక మిశ్రమ లోహం, అంటే ఇది రాగి మరియు తగరం అంటే కాపర్ అండ్ టిన్. ఇట్స్ ఏ మిక్స్డ్ మెటల్ ఆఫ్ 2 different individual metals. So first one copper and second one tin. There are 2 metals, individual metals. They are first one copper and second one tin. రాగి ప్లస్ తగరం అనేటటువంటివి. ఈ 2 లోహాల మిశ్రమం ఏదైతే ఉందో అదే కంచు లేదా కాంస్యం. అంటే కాంస్యం లేదా కంచు అనేటటువంటిది ఒక మిశ్రమ లోహం. ఇది 2 లోహాల మిశ్రమం, ఒకటి రాగి మరియు తగరం. దీన్నే మనం కంచు లేదా కాంస్యం అంటాం. ఇంగ్లీష్లో మనం బ్రాంజ్ అంటాం. ఇట్స్ ఏ బ్రాంజ్ మెటల్, కంచు ఆర్ కాంస్యం. ఓకేనా నాన్న? సో రైట్, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కంచు లేదా కాంస్యాన్ని సింధు నాగరికత ప్రజలు ఎక్కువగా ఉపయోగించడం అనేది జరిగింది. వాళ్ళు బంగారం ఉపయోగించారు, వెండి ఉపయోగించారు, రాగి ఉపయోగించారు, తగరం ఉపయోగించారు, కంచు లేదా కాంస్యం ఉపయోగించారు, సీసం ఉపయోగించారు, ఇవన్నీ కూడా ఉపయోగించారు. కానీ ఇందులో వాళ్ళు ఎక్కువగా ఉపయోగించినటువంటి లోహం ఏమిటయ్యా అంటే 100కి 100% ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటయ్యా అంటే
కంచు లేదా కాంస్యం. సో సింధు నాగరికత ప్రజలు తక్కువగా లేదా పరిమితంగా ఉపయోగించింది రాగి. సింధు నాగరికత ప్రజలు ఎక్కువగా ఉపయోగించింది కంచు లేదా కాంస్యం. ఇది రెండు లోహాల మిశ్రమం అనేది మనం ఓకే. కానీ దీని మీద క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు, సింధు నాగరికత యొక్క అభివృద్ధి చెందిన దశ ఈ క్రింది ఏ యుగానికి చెందినది? ఏ ప్రాచీన శిలాయుగం, బి మధ్యశిలాయుగం, సి తామ్రశిలాయుగం, డి కంచు లేదా కాంస్యపు యుగం అన్నప్పుడు మనం ఎలా గుర్తుంచుకోవాలంటే, సింధు నాగరికత వాళ్ళ యొక్క నాగరికత ప్రారంభంలో వారు ఫస్ట్ ఉపయోగించిన లోహం రాగి కాబట్టి దాన్ని మనం తామ్రశిలాయుగానికి సంబంధించింది ప్రారంభ దశ అని చెప్పాం. మరి ఇక్కడ అభివృద్ధి చెందిన దశ అంటుండు అన్నప్పుడు మనకేం గుర్తు రావాలి? సింధు నాగరికత ప్రజలు తమ యొక్క నాగరికత అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకున్నప్పుడు ఆ స్థాయిలో వాళ్ళు ఎక్కువగా ఉపయోగించినటువంటి వాడుకున్నటువంటి ఒక మిశ్రమ లోహం ఏమిటంటే కంచు లేదా కాంస్యం. కాబట్టి సింధు నాగరికత యొక్క అభివృద్ధి చెందినటువంటి దశ ఏమిటయ్యా అన్నప్పుడు మీరు ఏం గుర్తు తెచ్చుకోవాలయ్యా అంటే కాంస్యపు యుగం లేదా కంచు యుగం. ఎందుకంటే సింధు నాగరికత అభివృద్ధి చెందిన దశలో ఉన్నప్పుడు ఆ నాగరికత ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకున్న లోహము కంచు లేదా కాంస్యం. ఇది రెండు లోహాల మిశ్రమము అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. రైట్ మిత్రులారా, ఇక్కడ మనకు అక్షరాస్య నాగరికత అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ నేము అక్షరాస్య నాగరికత. అంటే ఇక్కడ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అక్షరాస్య నాగరికత? ప్రపంచపు నాగరికతల్లో భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి అతిపెద్ద నాగరికత, దక్షిణాసియా ఖండపు తొలి అతిపెద్ద పట్టణ నాగరికతగా పేరుగాంచిన మన సింధు నాగరికత ప్రజల మొట్టమొదటిసారిగా లిపి వాడకం జరిగింది, రాతా విధానం జరిగింది. లిపి వాడకం అనేది అమల్లో ఉంది. చిత్రలిపి లేదా బొమ్మల లిపి, రాతా విధానం కూడా అమల్లో ఉంది. సర్పలేఖనం అనే రాతా విధానాన్ని కలిగి ఉంది. కాబట్టి ఈ రెండింటిని లిపి మరియు రాతా విధానాలను కలిగి ఉన్నటువంటి మొట్టమొదటి నాగరికత. కాబట్టి ఈ యొక్క నాగరికతను, సింధు నాగరికతను అక్షరాస్య నాగరికత అని చెప్పేసి మనం పిలవడం జరిగింది. అలాగే సోతి నాగరికత. ఈ సోతి నాగరికత అంటే ఇప్పుడు సింధు నాగరికత ప్రజలు లిపి ఉన్నారని చెప్పాను, చిత్రలిపి లేదా బొమ్మల లిపి, రాతా విధానం కూడా కలిగి ఉన్నారు కాబట్టి దాన్ని అక్షరాస్య నాగరికత అని చెప్పేసి అన్నాము. మరి ఇక్కడ సోతి నాగరికత అంటే ఏంది? లిపి ఉంది, బట్ అది ఎటువంటి లిపి? చదవడానికి వీలు లేనటువంటి చిత్రలిపి లేదా బొమ్మల లిపి. చదవడానికి వీలు లేనటువంటి సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి వీలు కానటువంటి లిపిని కలిగి ఉంది సింధు నాగరికత. అదే చిత్రలిపి లేదా బొమ్మల లిపి. కాబట్టి దీన్ని సోతి సంస్కృతి అని పిలవడం జరిగింది. మిత్రులారా, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ సింథేన్ సివిలైజేషన్. మీకు ఆల్రెడీ చెప్పాను, సింథేన్ సివిలైజేషన్లో మనకు ఇది ఎవరు పిలిచారయ్యా అంటే గ్రీక్ సివిలైజేషన్ లేదా క్రీట్ సివిలైజేషన్. ఈ గ్రీకులు లేదా ఈ క్రీట్ ద్వీపానికి సంబంధించిన ఈ నాగరికత ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మన సింధు నాగరికత నుండి ప్రధానంగా వాళ్ళు మిగిలినటువంటి ఫుడ్ గ్రెయిన్స్లో బాటుగా ఈ కమర్షియల్ క్రాప్ ఆర్ క్యాష్ క్రాప్గా పేరుగాంచిన, అంటే వాణిజ్య పంట లేదా నగదు పంటగా పేరుగాంచిన ఈ యొక్క పత్తిని వాళ్ళు దిగుమతి చేసుకున్నారు. మన నుంచి దిగుమతి చేసుకున్న, ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఈ యొక్క పత్తి ఏదైతే ఉందో ఈ పత్తిని వాళ్ళు సింధన్ అని పిలవడం జరిగింది. మరి ఆ పత్తిని పండించిన సింధు నాగరికత ప్రజల్ని సింధనియన్స్గా, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సివిలైజేషన్ని సింథేన్ సివిలైజేషన్గా వీళ్ళు పిలవడం అనేది జరిగింది. సో మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని సింథేన్ సివిలైజేషన్గా నామకరణం చేసింది ఎవరంటే ఈ యొక్క గ్రీకులు అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 9వది మెలూహా సివిలైజేషన్. యాక్చువల్గా మెలూహా అంటే అర్థము తూర్పు దిక్కున ఉన్నది లేదా తూర్పు దిక్కున కలిగినది,
కలది అని చెప్పేసి అర్థం. మెలూహ అంటే తూర్పు దిక్కున ఉన్నది లేదా తూర్పు దిక్కున కలది అని అర్థం. మరి ఇక్కడ మెలూహ అంటే తూర్పు దిక్కున ఉన్నది అంటున్నాం. మరి దీన్ని మెలూహన్ సివిలైజేషన్గా మన సింధు నాగరికతకు ఆ పేరు పెట్టినటువంటి వారు ఎవరు అనేది ఒకసారి ఇక్కడ చూసుకుంటే సుమేరియన్స్. ఇక్కడ రాస్తున్నాను, సుమేరియన్స్. సో సుమేరియన్స్ put the name of Meluhan civilization to India's Indus Valley civilization. సో సుమేరియన్ లేదా మెసపటోమియా నాగరికతకు చెందిన ప్రజలు ఎస్పెషల్లీ వ్యాపార పరంగా మన సింధు నాగరికతకు పెట్టి పిలుచుకున్న అతి ప్రాచీనమైన నామం ఏమిటంటే మెలూహా సివిలైజేషన్. మెలూహా అంటే వాళ్ళ నాగరికతకు తూర్పు దిక్కున ఉన్నటువంటి సింధు ప్రజలను ఈ సుమేరియన్స్ లేదా మెసపటోమియన్స్ అనేటటువంటి వారు వారికి వ్యాపారపరంగా పెట్టి పిలుచుకున్న అతి ప్రాచీనమైన నామమే ఈ మెలూహా. సో మెలూహా అంటే తూర్పు దిక్కున ఉన్నది అని చెప్పేసి అర్థం. సో మెసపటోమియన్స్కు తూర్పు దిక్కున ఉన్నటువంటి వాళ్ళు సింధు నాగరికత ప్రజలు. సో మెలూహన్స్ మెసపటోమియన్స్ వ్యాపార పరంగా ఈ యొక్క సింధు నాగరికత ప్రజలకు పెట్టుకున్నటువంటి పేరు మెలూహన్ సివిలైజేషన్. ఓకేనా నాన్న? ఎవరు పెట్టారు అంటే సుమేరియన్స్. మెలూహా అంటే అర్థం తూర్పు దిక్కున ఉన్నది అని అర్థం, అంటే సింధు ప్రజలని అర్థం. సో నెక్స్ట్ 10వది పట్టణ నాగరికత. ఏకరూపత కలిగిన కొలతలతో సింధు నాగరికతకు సంబంధించిన దాదాపు నగరాలన్నీ కూడా ఒకే సమానమైన కొలతలతో ఆకృతులతో నిర్మించబడడం వలన ఈ యొక్క సింధు నాగరికతను పట్టణ నాగరికతగా పిలవడం జరిగింది. పట్టణ నాగరికతగా పిలవడం అనేది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇక లాస్ట్ది మూల భారతీయ నాగరికత. మూల భారతీయ నాగరికత. సో మూల భారతీయ నాగరికత గురించి చెప్పబోయే ముందు మనకు ఆ పేరు పెట్టినటువంటి వాళ్ళెవరు? సింధు నాగరికతకు ఈ యొక్క హరప్ప మొహంజదారో అని పేరు పెట్టినది మనము ఇక్కడ సర్ జాన్ మార్షల్ అని చెప్పేసి అన్నాం. సంధికాలపు యుగానికి సంధికాలపు నాగరికతగా పేరు పెట్టింది సంకాలి అని చెప్పేసి అన్నాము. సో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం మాట్లాడుకునేది మూల భారతీయ నాగరికత అని మరి పేరు పెట్టినటువంటి వారు ఎవరు అంటే ఇక్కడ మ్యాక్సీ అలాగే దీక్షిత్. మ్యాక్సీ అలాగే దీక్షిత్ అనేటటువంటి ఇక్కడ స్వదేశీ విదేశీ ఈ యొక్క ఇద్దరు చరిత్రకారులు సింధు నాగరికతకు మూల భారతీయ నాగరికత, సింధు నాగరికతకు మూల భారతీయ నాగరికత అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సింధు నాగరికతకు మూల భారతీయ నాగరికత అని పేరు పెట్టడానికి గల కారణం ఏమిటయ్యా అంటే వాయువ్య భారతదేశంలో ఆవిర్భవించిన సింధు నాగరికత కాలక్రమంలో తన పరిధిని విస్తరించుకుంటూ తూర్పు పశ్చిమ భారతదేశంలో అనగా గుజరాత్, దైమాబాద్ అంటే మహారాష్ట్ర వరకు విస్తరించడం వలన పూర్తి స్థాయిలో దీన్ని మూల భారతీయ నాగరికతగా పేరు పెట్టడం జరిగింది. దేశంలో ఆవిర్భవించిన మొట్టమొదటి మూలాలు కలిగినటువంటి నాగరికత కాబట్టి దీన్ని మూల భారతీయ నాగరికతగా పేరు పెట్టడం జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఆ పేరు పెట్టింది ఎవరు అనేటటువంటి విషయం వచ్చినప్పుడు మీ మైండ్లో ఇక్కడ రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి, సమాచారం ఏమిటయ్యా అంటే ఎంబటే ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్. ఓకేనా? రైట్. ఇవి మనకు మొత్తము 11 పేర్లు రావాలి. సింధు నాగరికత గల ఇతర పేర్లు అన్నప్పుడు అనదర్ నేమ్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నప్పుడు మీరు ఇక్కడ నేను రాసినటువంటి ఆ 10 పేర్లు మీరు చెప్పగలగాలి. ఓకేనా? రైట్. మరి ఇక్కడ సింధు నాగరికతకు సంబంధించిన సమాచారంలో భాగంగా మనం ఇక్కడ సింధు నాగరికతకు సంబంధించిన భారతదేశంలో ఒక నాగరికత అంటూ ఆవిర్భవించిందని, అది ప్రపంచంలోనే అతిపెద్ద నాగరికత అని చరిత్రకారులు ఎప్పుడు గుర్తించారు? దానికి సంబంధించినటువంటి త్రవ్వకాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఆధారాలు ఎప్పుడు బయటపడ్డాయి?
మరి దీనికి సంబంధించినటువంటి మరి యొక్క సమాచారాన్ని మనం ఇక్కడ చూద్దాం. సో ఇందులో భాగంగా మనం ఇక్కడ ఒకసారి చూసినట్లయితే సింధు నాగరికతకు సంబంధించిన త్రవ్వకాలు మరి ఎప్పుడు ప్రారంభమయ్యాయి అనేది చూస్తే ఫస్ట్ నేను రాసేటటువంటి కొన్ని ఇయర్స్ అనేటటువంటివి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సీక్వెన్స్లో ఒకసారి చూస్తే ఫ్రమ్ 1820 టు 1826 1820 నుంచి 26, 1831, 1856 సంవత్సరం, ఓకేనా. సో 1856, 1873, 1876 సంవత్సరాలు. అలాగే ఇక్కడ 1902 టు 1904 సంవత్సరాలు. ఇవి మనకు ఇక్కడ 1921 ఇక్కడ నేను రాసినటువంటి ఈ ఇయర్స్ అనేవి మీకు గుర్తుండాలి. 1820 నుంచి 1826, 1831, అలాగే 1856, అలాగే 1873 మరియు 1876, 1902 నుంచి 1904 మధ్య కాలంలో జరిగిన సంఘటన, అలాగే 1921 1921 ఆ 21 నుంచి జరిగినటువంటి సంఘటనలు. ఇవన్నీ కూడా త్రవ్వకాలలో భాగంగా అన్నప్పుడు మీరు ఇక్కడ మీ మైండ్లో అవి గుర్తుండిపోవాలి. మరి ఏంటిది అన్నప్పుడు సింధు నాగరికత భారతదేశంలో ఒకటి ఉందని, అది దాదాపుగా 3-4 వేల సంవత్సరాల పూర్వం ఆవిర్భవించి గొప్పగా వర్ధిల్లి అంతమైపోయిందన్న సమాచారాన్ని మొట్టమొదటిసారిగా ఈ 1820-26 సంవత్సరాల మధ్య కాలంలో చార్లెస్ మోసన్ అనేటటువంటి వాడు ఇక్కడ హరప్పా నగరంలోని ఈ యొక్క మట్టి దిబ్బల్లో, హరప్పా నగరంలోని పెద్ద పెద్ద మట్టి దిబ్బల్లో ఈ సింధు నాగరికతకు సంబంధించిన నమూనాలను కనుగొన్నాడు. అనగా ఆ నాగరికతకు సంబంధించిన అవశేషాలను మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి వాడిగా పేరుగాంచాడు చార్లెస్ మోసన్. సో ఈ మోసన్ అనేటటువంటి వాడు 1820 నుంచి 26 సంవత్సరాల మధ్య కాలంలో ఈ యొక్క హరప్పా నగరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మట్టి దిబ్బల్లో సింధు నాగరికతకు సంబంధించిన నమూనాలను లేదా అవశేషాలను కనుక్కొని భారతదేశం కూడా ఒక పెద్ద నాగరికతను కలిగి ఉందనేటటువంటి ఆ యొక్క సమాచారాన్ని తెలియబరిచినటువంటి వ్యక్తిగా పురావస్తు చరిత్రకారుడిగా పేరుగాంచాడు. ఆయన తర్వాత 1831లో ఇక్కడ అలెగ్జాండర్ బర్గ్స్ అనేటటువంటి మరొక విదేశీ పురావస్తు చరిత్రకారుడు ఈ చార్లెస్ మోసన్ చెప్పినటువంటి ముఖ్యమైన ఈ సింధు నాగరికత అంటే భారతదేశంలో ఒక నాగరికత అనేది ఏర్పడి అంతమైందన్నటువంటి అతడు చెప్పిన విషయాన్ని అధికారికంగా ఆమోదించి ఆ నాగరికత గురించి వివరణ ఇచ్చినటువంటి చరిత్రకారుడిగా అలెగ్జాండర్ బర్గ్స్ పేరుగాంచాడు. చార్లెస్ మోసన్ చెప్పినట్టుగా ఆ నమూనాలు లేదా శిథిలావశేషాలు ఇప్పటివి కాదు, దాదాపు 3-4 వేల సంవత్సరాల క్రితం కాలం నాటి ప్రజలు ఉపయోగించినటువంటి పాత్రలు, పరికరాలు, వాళ్ళ యొక్క అస్థిపంజరాలు ఇప్పటివి కావు. కాబట్టి ఇక్కడ ఒక విశిష్టమైన ప్రాధాన్యత కలిగిన, ప్రాముఖ్యత చెందినటువంటి నాగరికత అయి ఉంటాయన్న విషయాన్ని ఆ సింధు నాగరికత గురించి మొట్టమొదటిసారిగా వివరణ ఇచ్చినటువంటి విదేశీ పురావస్తు చరిత్రకారుడిగా అలెగ్జాండర్ బర్గ్స్ పేరుగాంచాడు మిత్రులారా. ఇక 1856 సంవత్సరం మరి ఏంటిది దీనికి ఉన్న ప్రాధాన్యత అనగా 1856 అన్నప్పుడు మీకు సింధు నాగరికత చదివేటప్పుడు గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్ గుర్తు రావాలి. సో గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్లో మనకు ఇక్కడ ప్రాచ్య దేశపు అబ్రహం లింకన్గా పేరుగాంచినటువంటి కంపెనీ అక్బర్గా పేరుగాంచినటువంటి మనకు ఈ యొక్క లార్డ్ డలౌసీ గుర్తు రావాలి మిత్రులారా. ఇతడు చూడగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది రాజ్య సంక్రమణ సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. సో వెల్లెస్లీని చూడగానే గుర్తు రావాల్సింది సబ్సిడరీ అలయన్స్. సో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం.
ఆ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినటువంటి డలౌసీ, సో ఈయన ముఖ్యంగా 1848 టు 1856 అంటే ఈయన యొక్క టైమ్ ఆఫ్ పీరియడ్ ఎప్పుడు 1848 నుంచి 1856 వరకు భారతదేశం బ్రిటిష్ గవర్నర్ జనరల్గా పనిచేసిన లార్డ్ డలౌసీ తన యొక్క పాలనా కాలంలో భారతదేశంలో ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలను, కొన్ని సౌకర్యాలను ప్రవేశపెట్టాడు, అమలుపరిచాడు. అందులో ముఖ్యమైనటువంటివి చూసుకుంటే మనకు తంతి తపాలా టెలిగ్రాఫ్, టెలిఫోన్, అలాగే రోడ్డు మార్గాలు, విద్యా వ్యవస్థను మరింత పటిష్టవంతమైన స్థితికి తీసుకెళ్లే వుడ్స్ డిస్పాచ్ తీసుకురావడం, ఇటువంటితో పాటు ఆయనకు అన్నిటికంటే మోస్ట్ ఎక్కువగా పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది ఏంటంటే రైల్వే మార్గాలు. సో ముఖ్యంగా ఈయన ప్రవేశపెట్టిన ఈ యొక్క అనేకమైనటువంటి కార్యక్రమాలలో ఆయనకు ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన దాంట్లో రైల్వే వ్యవస్థ ఒకటి. మరి రైల్వే లైన్ వేయాలంటే త్రవ్వకాలు జరపాలి. అందులో భాగంగానే డలౌసీ కాలంలో 1856 సంవత్సరంలో జేమ్స్ బర్డన్ అనేటటువంటి ఈ ఇద్దరు సోదరులు ప్లస్ అధికారులు, బ్రిటిష్ అధికారులు, జేమ్స్ బర్డన్ సోదరులు, వీరి యొక్క పర్యవేక్షణలో ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ డలౌసీగా ఉన్నప్పుడు వీరిరువురు రైల్వే మార్గాలను వేయదలిచినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా నూతన రైల్వే మార్గాన్ని వేయదలిచినటువంటి ఆ లక్ష్యంలో భాగంగా వీళ్ళు నేటి పాకిస్తాన్ దేశంలోని కరాచీ నుంచి లాహోర్ వరకు, కరాచీ టు లాహోర్, నేటి పాకిస్తాన్ దేశంలోని కరాచీ నుండి లాహోర్ వరకు రైలు మార్గాలు వేయదలుచుకున్నప్పుడు ఆ వేసే క్రమంలో వారు జరిపిన త్రవ్వకాలలో భాగంగా బయటపడిన అనేకమైనటువంటి పురాతన కాలానికి సంబంధించిన అనేక శిథిల అవశేషాలు, ఫాజిల్స్, శిలాజాలాలు, టూల్స్ అండ్ వెపన్స్, ఆయుధ పరికరాలు, పనిముట్లు, వెస్సల్స్, పాత్రలు, అస్థిపంజరాలు, స్కెలిటాన్స్, ఇలాంటివి ఎన్నో అనేకంగా బయటపడడం అనేది జరిగింది. అలా బయటపడ్డప్పుడు వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి వారు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఇవి దాదాపు 200, 300, 500, 1000 సంవత్సరాల కాలానికి సంబంధించినవి కాదు. ఈ దాదాపు 3-4 వేల సంవత్సరాల కాలానికి సంబంధించినటువంటి ఆనాటి నివసించిన ప్రజలకు సంబంధించినవి అని చెప్పేసి, దాన్ని బట్టి ఇక్కడ కూడా ప్రపంచంలో మెసపటోమియా, ఈజిప్టు నాగరికతలాగానే భారతదేశంలో కూడా ఒక పెద్ద నాగరికత ఆవిర్భవించి ఉండాలి అనేటటువంటి ఒక డౌట్ అనేది, ఒక అనుమానం అనేటటువంటిది ఇక్కడ రావడం జరిగింది. అలా నాటి నుంచి వాళ్ళు రైల్వే మార్గాలు కొత్తవి వేస్తున్నటువంటి ఆ యొక్క ప్రాసెస్లో వారు ఏ ప్రాంతంలో త్రవ్వకాలు జరిపినా దాదాపు భారతదేశ వాయువ్య ప్రాంతాల్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలుకొని పాకిస్తాన్, నేటి భారతదేశ వాయువ్య ప్రాంతాల వరకు కూడా పూర్తి స్థాయిలో అటువంటి పురాతనమైనటువంటి శిథిల అవశేషాలు, శిథిల అవశేషాలు బయటపడడంతో అసలు ఏమిటి ఈ కథా కార్ఖానం తెలుసుకోవడానికి పూర్తి స్థాయిలో ఇలా త్రవ్వకాలలో బయటపడ్డ అతి పురాతనమైనటువంటి వస్తువులు, ఈ వస్తువులకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి, ఇవి ఏ కాలానికి సంబంధించినవి, వీటి వల్ల ముందు తరానికి ఉపయోగం ఉందా లేదా అనేటటువంటి సమగ్రమైనటువంటి అంశాలను చర్చించడానికి, వాటి నుంచి కొత్త సమాధానాలు వెతుక్కోవడానికి, పురాతన వస్తువులను పూర్తి స్థాయిలో భద్రపరచడానికి, ఆ భద్రపరిచిన వస్తువులకు సంబంధించిన పూర్వ చరిత్రను తెలుసుకోవడానికి పూర్తి స్థాయిలో ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్ అవసరమని చెప్పి 1861 సంవత్సరంలో ఈ యొక్క బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందయ్యా అంటే ఏఎస్ఐని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఏం ఏర్పాటు చేసింది? ఏఎస్ఐ. ఇట్ మీన్స్, వాట్ ఇస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఏఎస్ఐ? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో భారతదేశ పురావస్తు శాఖ తెలుగులో. సో భారతదేశ పురావస్తు శాఖను బ్రిటిష్ గవర్నమెంట్ ఎప్పుడు ఏర్పాటు చేసిందయ్యా అంటే 1861 సంవత్సరంలో. మిత్రులారా, ఎప్పుడు? 1861 సంవత్సరంలో. మిత్రులారా, ఇది కొంచెం మీరు జాగ్రత్త
గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 1861లో ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది. మరి ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లేదా భారతదేశ పురావస్తు శాఖ మరి ఇది ఏర్పాటు చేశారు. కానీ దీని యొక్క పర్యవేక్షణ కీలకమైనటువంటి ఈ సంస్థ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక డైరెక్టర్ ఆఫ్ జనరల్ని నియమించడం జరిగింది, డైరెక్టర్ ఆఫ్ జనరల్. సో అలా 1861లో బ్రిటిష్ గవర్నమెంటు ఈ యొక్క ఏఎస్ఐకి మొట్టమొదటి పురావస్తు శాఖ డైరెక్టర్ ఆఫ్ జనరల్గా ఎవరిని నియమించడం జరిగిందయ్యా అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఈయన ఎవరంటే ద ఫస్ట్ డైరెక్ట్ జనరల్ ఆఫ్ ఎవరు ఈయన ఈ యొక్క ఏఎస్ఐ. సో ద ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎవరయ్యా, ఏఎస్ఐ ఎవరయ్యా అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఎప్పుడు నియమించబడ్డాడు? 1861 సంవత్సరంలో. మరి 1861లో ఏఎస్ఐ ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే మీరేం గుర్తుపెట్టుకోవాలి అంటే లార్డ్ కానింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏమని గుర్తుపెట్టుకోవాలి? లార్డ్ కానింగ్. 1856లో జేమ్స్ బార్డెన్ సోదరులు కరాచీ నుంచి లాహోర్ వరకు రైలు మార్గాన్ని వేయాలనుకునేటటువంటి క్రమంలో జరిపిన త్రవ్వకాలలో పురాతన శిథిల అవశేషాలు, శిలాజాలు, వస్తువులు, పాత్రలు, పరికరాలు బయటపడ్డప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ డలౌసీ. కానీ ఇక్కడ 1861లో 1861లో ఈ యొక్క ఏఎస్ఐ ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్, ఇది కూడా కావాలి మనకు, ఎవరు? బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎట్ ద టైమ్ ఆఫ్ 1861 ఇయర్. సో హియర్ ఆయన పేరు, హిస్ నేమ్ వాజ్ లార్డ్ కానింగ్. ఆయన పేరు ఏమిటంటే లార్డ్ కానింగ్. ఇతడే భారతదేశపు చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అండ్ ద ఫస్ట్ బ్రిటిష్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో భారతదేశపు మొట్టమొదటి బ్రిటిష్ వైస్రాయ్ ఇతడే, భారతదేశపు చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఇతడే. ఎవరయ్యా అంటే లార్డ్ కానింగ్. ఆయన కాలంలోనే ఈ ఏఎస్ఐ ఏర్పాటు చేయబడ్డది. దానికి మొట్టమొదటి డైరెక్టర్ ఆఫ్ జనరల్గా ఎవరు రిక్రూట్ చేయబడ్డాడు అంటే ఈ యొక్క అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అండ్ ఆల్సో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ వాజ్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ. సో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఈయన ఏఎస్ఐకి మొట్టమొదటి డైరెక్టర్ ఆఫ్ జనరలే కాదు, నాట్ ఓన్లీ ద ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఏఎస్ఐ, బట్ ఆల్సో హీ వాజ్ ఐడెంటిఫైడ్ or he was called as also the first father of Indian archaeology. సో మొట్టమొదటి భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడుగా కూడా పేరుగాంచింది ఎవరయ్యా అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామే. భారతదేశం మొట్టమొదటి పురావస్తు శాఖకు డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎవరంటే కూడా అలెగ్జాండర్ కన్నింగ్హామే. ఎవరి కాలంలో అంటే లార్డ్ కానింగ్ కాలంలో. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనం లార్డ్ కానింగే మనకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. క్లెమెన్సీ కానింగ్గా పిలువబడ్డాడు. క్లెమెన్సీ కానింగ్ భారతీయ ప్రజల చేత ఈ యొక్క బ్రిటిష్ గవర్నర్ జనరల్స్లో లేదా వైస్రాయ్స్లో క్లెమెన్సీగా పిలువబడ్డ. క్లెమెన్సీ అంటే దయాగుణం. సో దయాగుణం కలిగినటువంటి వైస్రాయ్గా పిలువబడ్డది ఎవరంటే కానింగ్. క్లెమెన్సీ కానింగ్ అంటారు ఇతన్ని. సో ప్రజల చేత క్లెమెన్సీ కానింగ్గా పిలువబడ్డాడు. దయాగుణం కలిగిన వైస్రాయ్ ఎవరయ్యా అంటే కానింగ్. ఇక్కడ సందర్భం వచ్చింది మిత్రులారా, ఇక్కడ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చనే. ఇప్పుడు మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీలో క్లెమెన్సీ వైస్రాయ్ అంటే కానింగ్ అన్నాం, దయాగుణం కలిగిన వైస్రాయ్ ఎవరంటే కానింగ్ అని చెప్పేసి అన్నాం. మరి ఇక్కడ ఓవరాల్గా మిడివల్ ఇండియన్ హిస్టరీలో క్లెమెన్సీ కింగ్గా పిలువబడిన వారు ఈ క్రింది వారిలో ఎవరు? ఏ అల్లావుద్దీన్ ఖిల్జీ, బి జలాలుద్దీన్ ఖిల్జీ, సి ఫిరోజ్ షా తుగ్లక్, డి మహమ్మద్ బిన్ తుగ్లక్. హియర్ గివెన్ 4 నేమ్స్, 4 ఢిల్లీ సుల్తాన్ రూలర్స్. అవునా? ఇక్కడ ఇచ్చిన దాంట్లో నేను అడిగిన క్వశ్చన్కి అందులో ఒకటే సమాధానం. ఎవరు ఆ వ్యక్తి
అన్నప్పుడు క్లెమెన్సీ కింగ్గా పిలువబడ్డవారు ఎవరయ్యా? దయాగుణం కలిగిన రాజుగా మధ్యయుగ భారతదేశ చరిత్రలో అది ఢిల్లీ సుల్తానుల్లో పిలువబడ్డవాడు ఎవరంటే వన్ అండ్ ఓన్లీ జలాలుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ, ఫాదర్ ఇన్ లా ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీకి మామ. అల్లావుద్దీన్ ఖిల్జీ మామ, ఖిల్జీ వంశస్థాపకుడు, ద ఫౌండర్ ఆఫ్ ఖిల్జీ డైనస్టీ. హిస్ నేమ్ వాజ్ జలాలుద్దీన్ ఖిల్జీ. హి వాజ్ కాల్డ్ యాజ్ ఆల్సో క్లెమెన్సీ కింగ్ అమాంగ్ ఢిల్లీ సుల్తానేట్ రూలర్స్. సో ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించిన సామ్రాజ్యానికి సంబంధించిన పాలకుల్లో ఈ యొక్క క్లెమెన్సీ కింగ్గా పిలువబడ్డటువంటి వాడు, దయాగుణం కలిగిన రాజుగా పిలువబడ్డవాడు ఎవరయ్యా అంటే జలాలుద్దీన్ ఖిల్జీ. అదే వైస్రాయ్ ఎవరైతే లార్డ్ కానింగ్. ఆ లార్డ్ కానింగ్ కాలంలోనే ఏఎస్ఐ ఏర్పాటు చేయబడ్డది. దానికి మొట్టమొదటి డైరెక్టర్ ఆఫ్ జనరల్గా నియమించబడ్డవాడు అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అతడే 1873, 1876 వరుసగా 2 సార్లు సింధు నాగరికతకు సంబంధించి త్రవ్వకాలు చేపట్టాడు, అనేక పరిశోధనలు చేపట్టాడు. చేపట్టినటువంటి ఆ విషయాన్ని ఒక నివేదికగా తయారు చేసి బ్రిటిష్ గవర్నమెంట్కి సమర్పించాడు. ఎవరయ్యా అంటే ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అందుకనే ఇతన్ని భారతదేశ మొట్టమొదటి పురావస్తు శాస్త్ర పితామహుడుగా కూడా చెప్తారు, అలెగ్జాండర్ కన్నింగ్హామ్ని. రైట్. ఇక మరి 1902, 1904 అన్నప్పుడు ఇక్కడ ఒక వైస్రాయ్ గుర్తు రావాలి మనకు. ఇంకొక భారతదేశ బ్రిటిష్ వైస్రాయ్ గుర్తు రావాలి. అతని పేరే లార్డ్ కర్జన్. ఇతడే బెంగాల్ విభజనకు మూల కారకుడు. ఈయన కాలంలోనే బెంగాల్ విభజన అనేది అమల్లోకి వచ్చింది 1905 అక్టోబర్ 16వ తేదీ నుండి. 1905 అక్టోబర్ 16 ఏమిటయ్యా అంటే బెంగాల్ విభజన అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం, తేదీ. ఓకేనా, నెల. మరి ఆ బెంగాల్ విభజన కారకుడు ఎవరయ్యా అంటే ఆ బ్రిటిష్ వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కర్జన్. మరి ఆయన కాలంలో మనకు అనేక చట్టాలు వచ్చాయి. అందులో ప్రాచీన శిథిలాల పరిరక్షణ చట్టం, ప్రాచీన విశ్వవిద్యాలయాల చట్టాలు. అందులో ప్రాచీన శిథిలాల పరిరక్షణ చట్టాన్ని 1902లో తీసుకురావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా దీని ఉద్దేశం ప్రకారం పురాతనమైనటువంటి వస్తువులను సేకరించి ఆ పురాతనమైన వస్తువులకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించడానికి, ఆ విషయాలను సంబంధిత సమాచారాన్ని ప్రజలకు తెలియపరచడానికి పూర్తి స్థాయిలో ఈ 1861లో ఏర్పాటైన ఏఎస్ఐకి సర్వస్వతంత్రత అధికారాలను కల్పించేలా ఒక చట్టాన్ని తీసుకొస్తాడు. సో అటువంటి అటానమస్ పవర్స్ని ఈ ప్రాచీన శిథిలాల పరిరక్షణ చట్టం ద్వారా ఈ యొక్క తీసుకున్నటువంటి ఈ ఏఎస్ఐ 1920 to 1921 నాటికి పూర్తి స్వతంత్రత పొందడం జరిగింది. ఆ పూర్తి స్వతంత్రత హోదాలో పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఏఎస్ఐ 1921లో చేరుకోవడం జరిగింది. 1861లో బ్రిటిష్ గవర్నమెంటు కనుసైగల్లో నడిచిన సంస్థగా ఉంటే 1921 నాటికి ఈ యొక్క ఏఎస్ఐ అనేది ప్రాచీన శిథిలాల పరిరక్షణ చట్టం ద్వారా పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగిన స్వయం నిర్ణయాలు తీసుకునేటటువంటి సంస్థగా, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా అవతరించింది మిత్రులారా ఏఎస్ఐ. మరి అటువంటి పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా అవతరించిన ఏఎస్ఐకి 1921లో డైరెక్టర్ ఆఫ్ జనరల్గా నియమించబడ్డవాడే సర్ జాన్ మార్షల్. సర్ జాన్ మార్షల్ ఎవరినానా? సర్ జాన్ మార్షల్. అలా 1921 నాటికి పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగిన ఏఎస్ఐకి మొట్టమొదటి డైరెక్టర్ ఆఫ్ జనరల్గా నియమించబడ్డటువంటి ఈ సర్ జాన్ మార్షల్ నేతృత్వంలో 1921 నుంచి ప్రారంభమవుతాయి సింధు నాగరికతకు సంబంధించి త్రవ్వకాలు. అలా ప్రారంభమైన త్రవ్వకాలు అప్ టు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే దాదాపుగా 1992, 93 వరకు కూడా త్రవ్వకాలు కొనసాగాయి సింధు నాగరికతకు సంబంధించి. 1921లో సర్ జాన్ మార్షల్ నేతృత్వంలో ప్రారంభమైన సింధు నాగరికతకు సంబంధించినటువంటి త్రవ్వకాలు ఈ యొక్క 1993, 94, 95 వరకు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ స్వతంత్ర భారతదేశంలో కూడా ఈ త్రవ్వకాలు కొనసాగాయి. ఫలితం మొత్తం టోటల్గా ఈ యొక్క
ఈ విధంగా జరిగినటువంటి త్రవ్వకాలలో మనకు దాదాపుగా కూడా 1500 నగరాలు బయటపడడం అనేది జరిగింది. 1500 నగరాలు బయటపడడం అనేది జరిగింది. సో ఇందులో 925 అలాగే 575 అనేది విభజిస్తే 925 మనకు ఇండియాలో, 575 అనేది ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ దేశంలో బయటపడ్డాయి. మొత్తం 1500 పట్టణ లేదా నగరాలు బయటపడితే 925 ఇండియాలో బయటపడ్డాయి. అలాగే 575 నగరాలు పాకిస్తాన్ దేశంలో బయటపడడం అనేది జరిగింది. ముఖ్యంగా మన ఇండియాలో చూస్తే ఒక్క గుజరాత్లోనే 250కి పైగా నగరాలు బయటపడడం విశేషం. అంటే సింధు నాగరికతకు సంబంధించిన త్రవ్వకాలలో భాగంగా బయటపడ్డ నగరాలలో అత్యధికంగా నగరాలు బయటపడ్డది ప్రస్తుతం ఉన్న భారతదేశపు ఏ రాష్ట్రంలో అంటే గుజరాత్ రాష్ట్రంలో 250 పైగా నగరాలు ఒక గుజరాత్ రాష్ట్రంలోనే బయటపడ్డాయి పశ్చిమ తీరాన. ముఖ్యంగా ఈ సింధు నాగరికత అనేది భారతదేశంలో మొట్టమొదట ఆవిర్భవించిన అతి ప్రాచీనమైనటువంటి నాగరికతగా, దీనికి సంబంధించినటువంటి మనకు ఒక పూర్తి సమాచారాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పత్రిక లండన్ వీక్లీ అనేది సింధు నాగరికత దానికి సంబంధించినటువంటి సమాచారం ప్రపంచానికి పరిచయం చేసినటువంటి పత్రిక అన్నప్పుడు లండన్ వీక్లీ అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి సింధు నాగరికతలో మొత్తం మనకు బయటపడ్డటువంటి నగరాలు ఎన్ని అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తే 1500 అన్నాం, అవునా? మరి ఓవరాల్గా దీని యొక్క విస్తీర్ణం ఎంత అంటే 13 లక్షల చదరపు కిలోమీటర్లు. 13 లక్షల చదరపు కిలోమీటర్లు. ఒరిజినల్గా 12,99,660. సో దాని మూలాలతో కలుపుకుంటే మొత్తము 13 లక్షల చదరపు కిలోమీటర్ల ఈ యొక్క వైశాల్యాన్ని విస్తీర్ణాన్ని కలిగి ఉన్నటువంటి నాగరికత సింధు నాగరికత. మరి ఈ సింధు నాగరికత ఓవరాల్గా ఈ 1500 నగరాలతో గొప్పగా ఏర్పడి వర్ధిల్లినటువంటి ఈ సింధు నాగరికత యొక్క ఓవరాల్ ఆకారం అనేది చరిత్రకారులు మనకు పురావస్తు చరిత్ర గల గుర్తించి చెప్పింది ఏంటంటే త్రిభుజాకారం. సో ఓవరాల్గా సింధు నాగరికత నిర్మాణం అనేది ఏ ఆకారంలో ఏర్పడింది వర్ధిల్లిందంటే త్రిభుజాకారం. మొత్తం 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. మరి ఓవరాల్గా పూర్తి స్థాయిలో ఈ 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉన్నటువంటి ఈ సింధు నాగరికత యొక్క మరి సరిహద్దులు ఏమిటి అనేటటువంటిది ఇక్కడ ఒకసారి చూసుకుంటే, మరి దీని యొక్క సరిహద్దులు అనేటటువంటివి ఏమిటి అనేది ఒకసారి ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. నార్త్, ఇక్కడ సౌత్, అలాగే ఈస్ట్, అలాగే వెస్ట్. సో నార్త్, సౌత్, వెస్ట్, దీస్ ఆర్ 4 డైరెక్షన్. సో ఇక్కడ నార్త్ దీని యొక్క సరిహద్దు ప్రాంతం పేరు మండా. ఇక్కడ తూర్పును వచ్చేసి మనకు తూర్పు సరిహద్దు ఏంటంటే అలంగీర్పూర్. ఇక్కడ దక్షిణాన చూస్తే ఇక్కడ మనకు దైమాబాద్. ఇక్కడ మనకు పశ్చిమాన చూస్తే సుత్క జందార్. సో ఇది ఇక్కడ మనం ప్రధానంగా సో ఉత్తరాన మండ, అలాగే దక్షిణాన దైమాబాద్, తూర్పున అలంగీర్పూర్, అలాగే పశ్చిమాన సుత్క జందార్. సో ఇక్కడ మనకు ఇక్కడ మండ, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలోని ఇక్కడ మనకు ఓవరాల్గా జీలం నది ఒడ్డున ఉన్నటువంటి మండా ప్రాంతం దీనికి సరిహద్దుగా ఉండడం జరిగింది. మరి సింధు నాగరికత యొక్క తూర్పు సరిహద్దు అలంగీర్పూర్ అనేది ఇది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నటువంటి ప్రవహించే నదుల్లో యమునా నదికి ఉపనదుల్లో ఒకటైన హిందాన్ నది ఒడ్డున ఉన్నటువంటి ఈ అలంగీర్పూర్ అనేది ఈ యొక్క సింధు నాగరికతకు తూర్పున ఉన్న సరిహద్దు ప్రాంతంగా ఇది పేరుగాంచింది. మరి సింధు నాగరికతకు దక్షిణాన ఉన్న సరిహద్దు ప్రాంతం ఏంటంటే దైమాబాద్. ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ ఈ దైమాబాద్ అనేది దక్షిణ గంగా, వృద్ధు గంగా, వైన్ గంగగా, అలాగే మనకు తెలంగాణ ప్రజల పాలిట
మనకు కన్నతల్లిగా భావించబడేటటువంటి ఈ గోదావరి నదికి ఉపనదుల్లో ఒకటైన ప్రవర అనేది ఏదైతే ఉందో ఇక్కడ మనకి సో సరిహద్దుల్లో మనకు దక్షిణాన దైమాబాద్, మరి పశ్చిమాన ఏమిటి అంటే సుత్క జందార్. ఇది పాకిస్తాన్ అలాగే పంజాబ్, పాకిస్తాన్ పంజాబ్ యొక్క సరిహద్దు ప్రాంతంగా చెప్తాము ఈ సుత్క జందార్. ఇది ఒకప్పుడు దస్త్ అనేటటువంటి ఈ యొక్క తీర ప్రాంతంలో, దస్త్ అనే నది యొక్క ఒడ్డున వెలిసినటువంటిది, ఆ నది తీర ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశం నదీ తీర ప్రాంతం అంటాం. ఒకప్పటి దస్త్ నదీ తీర ప్రాంతమే ఈ సుత్క జందార్, బట్ ఇప్పుడు అది తీర ప్రాంతం, నదీ తీర ప్రాంతం కాదు. సో ఇవి మనకు మొత్తం కూడా మనకు ఈ సింధు నాగరికతకు సంబంధించినటువంటి సరిహద్దులు వాటివి. అయితే మనకు తూర్పు పడమరల సరిహద్దు, ఉత్తర పడమరల సరిహద్దు చూసుకుంటే ఈ ఉత్తర దక్షిణాల సరిహద్దు ఏదైతే ఉందో దీనికంటే మనకు ఇక్కడ మనం చూసుకుంటున్నటువంటి తూర్పు పడమరల సరిహద్దే ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. సో మొత్తం కూడా మనకు 4 సరిహద్దులకు సంబంధించినటువంటి సమాచారం అన్నప్పుడు ఇవి చూసుకోవాలి. ఓకేనా. మండా జీలం నది ఒడ్డున ఉంది, తూర్పున అలంగీర్పూర్ అది ఇందాన్ నది ఒడ్డున, అలాగే దక్షిణాన గోదావరి నది ఒడ్డున ఉన్నది, అంటే గోదావరి నదుల ఉపనది ఒకటైన ప్రవర నది ఒడ్డున ఉన్నది దైమాబాద్, అలాగే పశ్చిమాన సుత్క జందార్ అనేది దస్త్, ఒకప్పటి దస్త్ నదీ తీర ప్రాంతం అన్నట్టు. ఓకేనా, రైట్. ఇవి మనకు సరిహద్దులు అన్నప్పుడు ఇవి. మరి ఓవరాలుగా ఇక్కడ మరి సింధు నాగరికతకు సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటంటే ఈ సింధు నాగరికతకు సంబంధించినటువంటి దశలు. అంటే మరి ఈ సింధు నాగరికతకు సంబంధించినటువంటి దశలు ఎన్ని దశలుగా సింధు నాగరికత అనేది ప్రారంభమై అభివృద్ధి చెంది అంతమైపోయింది అనేది చూస్తే మనకు రొమిల్లా థాపర్ అనే చరిత్రకారిణి ఈ సింధు నాగరికత వర్ధిల్లినటువంటి దశలను ఈమె వివరించడం జరిగింది. మొత్తం ఎన్ని దశలుగా చెప్పిందంటే మొత్తం 3 దశలుగా చెప్పింది. రొమిల్లా థాపర్ అనే చరిత్రకారిణి ఈమె సింధు నాగరికత వర్ధిల్లిన దశలు 3గా ఈమె పేర్కొన్నది. మరి ఆ 3లో ఏమిటంటే ఇక్కడ పూర్వ హరప్ప దశ, అలాగే రెండోది అత్యున్నత దశ, అలాగే ఇక్కడ మనకు పతనాంతర దశ అని చెప్పేసి చెప్పాలి. అంటే పూర్వ హరప్ప దశ, దీన్నే మనము అభివృద్ధి దశ లేదా పరిపక్వత, అలాగే పతనాంతర దశగా ఈ చెప్పడం జరిగింది. మరి ఇందులో కాల విభజన చేస్తే ఈ 3 దశలకు సంబంధించిన కాల విభజన అనేది ఒకసారి మనం చూసుకుంటే 3500 నుంచి 2600 బీసీ, 2600 నుంచి చూసుకుంటే 1900 బీసీ, మరి ఇక్కడ 1900 బీసీ నుంచి చూస్తే 1750 బీసీ. సో ఓవరాల్గా చూసుకుంటే 3500 బీసీ నుంచి 2600 బీసీ, 2600 బీసీ నుంచి 1900 బీసీ, 1900 బీసీ నుంచి 1750 బీసీ. అంటే ఓవరాల్గా 3500 నుంచి 1750 వరకు సింధు నాగరికత ఏర్పడి అభివృద్ధి చెంది వర్ధిల్లి అంతమైపోయినటువంటి దశలుగా రొమిల్లా చరిత్రకారిణి ప్రకారం మనం ఇక్కడ చూడబోతున్నాం. సో పూర్వ హరప్ప దశ ఫస్ట్ది, రెండోది అభివృద్ధి దశ, మూడోది పతనాంతర దశ. 3500 నుంచి స్టార్ట్ అయ్యి 1750 వరకు ఇది కొనసాగడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఓవరాల్గా ఫస్ట్ పూర్వ హరప్ప దశ చూస్తే దీంట్లో మనకు ఒకటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే పూర్వ హరప్ప దశ అనేటటువంటిది మనకు తామ్రశిలాయుగం కన్నా ప్రాచీనమైనది, చాలా ప్రాచీనమైనది పూర్వ హరప్ప దశ. ఈ పూర్వ హరప్ప దశ అనేటటువంటిది తామ్రశిలాయుగం కంటే కూడా చాలా పురాతనమైనది అని చెప్పేసి రొమిల్లా థాపర్ యొక్క అభిప్రాయం. ముఖ్యంగా ఈ పూర్వ హరప్ప దశలో ఆనాడు ప్రజలు నివసించిన గ్రామాలు అనేవి నెమ్మదిగా
పట్టణాలుగా రూపాంతరం చెందడం జరిగింది ఈ యొక్క సింధు నాగరికతను మనం చూసుకుంటే. గ్రామాలుగా ఉన్నటువంటివి పట్టణాలుగా అభివృద్ధి చెందాయి, రూపాంతరం చెందాయి. అలాగే స్థిర నివాసం అంటే సంచార జీవనానికి స్వస్తి పలికి స్థిర జీవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా నేటి పాకిస్తాన్ దేశంలోని మెహర్గర్ అనేటటువంటి ప్రాంతంలో స్థిర నివాసం చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. స్థిర నివాసంతో పాటు వ్యవసాయం చేసి వరి పంటను పండించుకున్నట్లు ఆధారాలు కూడా చరిత్రకారులు ఈ మెహర్గర్లో గుర్తించడం జరిగింది. అలాగే అట్ ద సేమ్ టైము గ్రామాలు అనేటటువంటివి నెమ్మదిగా పట్టణాలుగా రూపాంతరం చెందడం అనేది జరిగింది. మరి ఈ పూర్వ హరప్ప దశకు సంబంధించినటువంటివి ఈ యొక్క నగరాలు చూసుకుంటే మనకు ఇక్కడ బిర్రనా, అంబ్రీ ఇక్కడ చూడండి నాన్న, అలాగే ఎస్పెషల్లీ హరప్ప, బాలాకోట్, అంబ్రీ, సో కాళీబంగన్, మళ్ళీ చెప్తున్నాను కాళీబంగన్, కోర్దిజీ, గుమ్లా. సో ఇక్కడ ఒకసారి చూస్తే బిర్రనా, అంబ్రీ, అలాగే హరప్ప, బాలాకోట్, కాళీబంగన్, కోర్దిజ్, అలాగే గుమ్లా, అలాగే ఇక్కడ పడివా. సో ఇక్కడ పడివా ఆర్ పడ్వినా, అలాగే బిర్రనా, అంబ్రీ, హరప్ప, బాలాకోట్, కాళీబంగన్, కోర్దిజీ, అలాగే గుమ్లా. ఇప్పుడు నేను రాసిన ఈ ప్రాంతాలు అంటే ఈ పట్టణాలు లేదా ఈ నగరాలన్నీ కూడా ఈ 3 దశల్లో పూర్వ హరప్ప దశకు సంబంధించిన నగరాలుగా ప్రసిద్ధిగాంచాయని అర్థం మిత్రులారా. అర్థమైందా? రైట్. సో ఇక్కడ మనకు ఆలోచించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు చూస్తున్నటువంటి ఈ పూర్వ హరప్ప దశ అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ పూర్వ హరప్ప దశలో వర్ధిల్లినటువంటి లేదా పూర్వ హరప్ప దశకు సంబంధించిన నగరాలలో నేను ఇక్కడ కొన్ని నగరాలు రాశాను కదా. మరి ఆ నగరాలలో ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటి ఉంది, ఇక్కడ చూడండి, నేను రౌండప్ చేశాను. ఎస్, ఆ రౌండప్ చేసిన నగరం ఏమిటంటే కాళీబంగన్. రౌండప్ చేసినటువంటి నగరం ఏమిటంటే కాళీబంగన్. నేటి రాజస్థాన్ రాష్ట్రంలో గగ్గర్ నది ఒడ్డున బయటపడ్డటువంటి సింధు నాగరికతకు సంబంధించినటువంటి నగరం ఏదైతే ఉందో దాన్నే మనము కాళీబంగన్ అని చెప్పేసి అన్నాం మిత్రులారా. మరి ఈ కాళీబంగన్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఏదైతే అక్కడ ఏర్పడ్డదో ఆ సంస్కృతిని పూర్వ హరప్ప దశకు సంబంధించిన సంస్కృతిని ఏమని పిలిచారు అంటే సోది సంస్కృతి అని పిలిచారు. సో పూర్వ హరప్ప దశకు సంబంధించిన ముఖ్యమైన సింధు నాగరికతకు సంబంధించిన నగరాల్లో ఒకటిగా పేరుగాంచింది కాళీబంగన్. మరి ఈ కాళీబంగన్లో ఏర్పడిన ఈ పూర్వ హరప్ప దశకు సంబంధించిన సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతిని సోది సంస్కృతి అని పిలవడం జరిగింది. మరి ఆ కాళీబంగన్లో ఏర్పడిన ఆ సోది సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతికి సోది సంస్కృతి అని పేరు పెట్టింది ఎవరయ్యా అంటే ఏ ఘోష్. సో పూర్వ హరప్ప దశకు సంబంధించిన నగరాల్లో ఒకటైన కాళీబంగన్ అనేటటువంటి ప్రాంతంలో పూర్వ హరప్ప దశకు సంబంధించినటువంటి వర్ధిల్లినటువంటి సంస్కృతికి సోది సంస్కృతి అని నామకరణం చేసినటువంటి స్వదేశీ పురావస్తు చరిత్రకారుడు పేరేమిటయ్యా అంటే ఏ ఘోష్, అమలానంద్ ఘోష్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి మిత్రులారా. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి ఈ పూర్వ హరప్ప దశకు సంబంధించి. ఏమని? ఈ పూర్వ హరప్ప దశ తామ్రశిలాయుగం కంటే అతి ప్రాచీనమైనది, తామ్రశిలాయుగం కంటే కూడా అని చెప్పేసి మనం ఇక్కడ మాట్లాడుకున్నాము, అవునా? మరే ఇక్కడ తామ్రశిలాయుగం కన్నా ప్రాచీనమైనది అని చెప్పేసి మరే ఈ తామ్రశిలాయుగానికి సంబంధించిన సంస్కృతి లక్షణాలు ఎక్కడ బయటపడ్డాయి, చరిత్రకారులు ఎక్కడ గుర్తించారు అంటే బెలుచిస్తాన్ ప్రాంతంలో. ఏ ప్రాంతంలో మిత్రులారా? బెలుచిస్తాన్ ప్రాంతంలో తామ్రశిలాయుగానికి సంబంధించినటువంటి ఆ సంస్కృతి లక్షణాలను
ఆ లక్షణాలు కలిగినటువంటి ప్రాంతాలను చరిత్రకారులు గుర్తించారు. ఎక్కడయ్యా అంటే బెలూచిస్తాన్లో. కాబట్టి ఆ సంస్కృతికి ఏమని పేరు పెట్టారు అంటే బెలూచి సంస్కృతి అని పేరు పెట్టారు. బెలూచి సంస్కృతి. మరి ఆ బెలూచి సంస్కృతి వర్ధిల్లిన ప్రాంతాలుగా మనం వేటిని చెప్తామంటే జోబ్, నల్, క్వెట్టా, కుల్లీ. సో జోబ్, నల్, క్వెట్టా, కుల్లీ, జోబ్, నల్, క్వెట్టా, కుల్లీ ఈ 4 సంస్కృతులు బెలుచి సంస్కృతిలో భాగమే. సో ఈ బెలుచి సంస్కృతి ఎక్కడ అంటే బెలుచిస్తాన్లో బయటపడ్డది. ఈ బెలుచిస్తాన్లో బయటపడ్డ బెలుచి సంస్కృతి ఏ యుగ సంస్కృతికి సంబంధించింది? తామ్రశిలాయుగ సంస్కృతికి సంబంధించింది. మరి ఆ తామ్రశిలాయుగ సంస్కృతి కంటే ప్రాచీనమైనది పూర్వ హరప్ప దశ. ఆ పూర్వ హరప్ప దశకు సంబంధించిన నగరాలే ఇందాక మేము రాపించిన పడ్వినా, బిర్రనా, అంబ్రీ, కాళీబంగన్, హరప్ప, బాలాకోట్, అలాగే కోర్దిజీ, గుమ్లా. మరి ఇందులో ఈ నగరాల్లో ఒకటైన కాళీబంగన్ అనేటటువంటి నగరానికి లేదా కాళీబంగన్లో ఈ పూర్వ హరప్ప దశ సంస్కృతి లక్షణాలుకి సోది సంస్కృతి అని పేరు పెట్టింది ఎవరయ్యా అంటే ఏ ఘోష్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి మిత్రులారా. ఇది దీనికి వచ్చినప్పుడు లింకప్ చేసుకోవాలి. మరి ఇక్కడ హరప్ప పరిపక్వత దశ అని రెండోది ఉంది. హరప్ప పరిపక్వత దశ అంటే ఇక్కడ ముఖ్యంగా దాదాపు 1500 నగరాలతో ముఖ్యంగా 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ వైశాల్యాన్ని కలిగి ఉన్నటువంటి అతిపెద్ద నాగరికతగా ఈ సింధు నాగరికత అభివృద్ధి చెందింది. దాదాపు అన్ని పట్టణ లేదా నగరాలు అన్నీ కూడా ఈ హరప్ప పరిపక్వత దశ కిందికి రావడము జరుగుతుంది. మరి మూడవది ఏంటంటే పతనాంతర దశ. హరప్ప లేదా సింధు నాగరికత పతనమైన తర్వాత వచ్చినటువంటి సంస్కృతి కలిగినటువంటి అన్ని సంస్కృతి లక్షణాలు కలిగినటువంటి అన్నీ కూడా అంటే హరప్ప నాగరికత పతనాంతరం ఏర్పడినటువంటి లేదా తర్వాత వచ్చినటువంటి సంస్కృతి దశలన్నీ కూడా ఈ హరప్ప పతనాంతర దశ కిందికే రావడం జరుగుతుంది మిత్రులారా. మరి దానికి ఉదాహరణగా చెప్పాలంటే జుకర్ సంస్కృతి, అహర్ సంస్కృతి, అలాగే మాల్వా సంస్కృతి. జుకర్ సంస్కృతి ఇది మనకు ముఖ్యంగా సింధు రాష్ట్రంలో, ముఖ్యంగా ఇది ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో ఇక్కడ ఉండడం అనేది జరిగింది. అహర్ రాజస్థాన్ రాష్ట్రంలో ఇది బయటపడ్డది అహర్ సంస్కృతి. మాల్వా అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. ఈ 3 సంస్కృతులు కలిగినటువంటి ఈ ప్రాంతాలు హరప్ప పతనాంతర దశకు సంబంధించినటువంటి వర్ధిల్లిన నగరాలు లేదా ప్రాంతాలు, సంస్కృతి కలిగిన ప్రాంతాలు అన్నప్పుడు ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఈ జోబ్, నల్, క్వెట్టా, కుల్లీ అనేవి బెలుచి సంస్కృతి కలిగిన ప్రాంతాలు. బెలుచి సంస్కృతి అంటే తామ్రశిలాయుగ సంస్కృతికి సంబంధించిందని అర్థం. మరి పూర్వ హరప్ప దశకు సంబంధించిన సంస్కృతి ఏంటంటే సోతి సంస్కృతి. అది కాళీబంగన్లో పేరు పెట్టడం, కాళీబంగన్కి ఆ పేరు పెట్టారు ఏ ఘోషు. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈ 3 సంస్కృతులేమో హరప్ప పతనాంతర దశకు సంబంధించిన సంస్కృతులు. ఈ జోబ్, నల్లు, క్వెట్టా, కుల్లీ అనేవి బెలుచి సంస్కృతికి సంబంధించినవి. ఇది దేనికంటే తామ్రశిలాయుగానికి చెందింది. మరి సోది సంస్కృతి దేనికి సంబంధించిందంటే పూర్వ హరప్ప దశకు సంబంధించింది. అందులో కాళీబంగానికి సోది సంస్కృతి అని పేరు పెట్టింది ఏ ఘోష్. ఇవి 3 క్లియర్ గుర్తుంచుకుంటే మనకు క్వశ్చన్ అనేది పోదు మిత్రులారా. ఇది మనకు హరప్ప దశకు సంబంధించిన హరప్ప నాగరికతకు సంబంధించిన దశలు అన్నప్పుడు మీరు ఈ 3 గుర్తుంచుకోవాలి. పూర్వ హరప్ప దశ, హరప్ప పరిపక్వత దశ, హరప్ప పతనాంతర దశ. మరి ఈ 3 దశలకు సంబంధించిన సంస్కృతి లక్షణాలు కలిగి ఉన్న ఈ 3 దశలకు సంబంధించిన సంస్కృతి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ముఖ్యమైన నగరాలు అన్నప్పుడు మీరు గుర్తుంచుకోవాలి ధోలవీరా, రాఖీ గరిహి. ధోలవీరా మరియు రాఖీ గరిహి అనేవి ఈ 2 నగరాలు ఏమిటంటే పూర్వ హరప్ప దశ, హరప్ప పరిపక్వత దశ, హరప్ప పతనాంతర దశలకు సంబంధించిన సంస్కృతి లక్షణాలను కలిగి ఉన్నటువంటి సింధు నాగరికత నగరాలు ఏమిటన్నప్పుడు ధోలవీరా, అలాగే మనకు రాఖీ గరిహి, అలాగే మనకు ముఖ్యంగా కాళీబంగన్. మర్చిపోయిన ఈ 3 గుర్తుంచుకోవాలి. ధోలవీరా,
రాఖీగరి, కాళీబంగన్ గుర్తుంచుకోవాలి. ఇది మన భారతదేశానికి సంబంధించిన నగరాలు అన్నప్పుడు. అలాగే మనకు మరి పాకిస్తాన్ దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి నగరాల్లో ఈ 3 సాంస్కృతిక లక్షణాలు బయటపడ్డ నగరం అన్నప్పుడు అమ్రి అని గుర్తుంచుకోవాలి. అక్కడైతే అమ్రి, ఇక్కడైతే ధోలవీర, రాఖీగరి, అలాగే అత్యంత ముఖ్యంగా ఇప్పుడు మీకు చెప్పిన కాళీబంగన్. అదే ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో అయితే అమ్రి నగరము. ఈ 3 దశలకు సంబంధించిన సాంస్కృతిక లక్షణాలు కలిగి ఉన్న ఈ యొక్క సింధు నాగరికత నగరంగా మీరు గుర్తుంచుకోవాలి మిత్రులారా. రైట్. ఇంతవరకు మనము సింధు నాగరికతకు సంబంధించిన ఈ యొక్క దశలను మనం చూసాం. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ద టైమ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో సింధు నాగరికతకు సంబంధించిన కాలం మీకు ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాను. 1921 సంవత్సరం నుండి అధికారికంగా పూర్తి స్థాయిలో సింధు నాగరికతకు సంబంధించిన త్రవ్వకాలు అనేటటువంటివి ప్రారంభం కావడం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మిత్రులారా, మరి 1921 సంవత్సరం నుంచి అధికారికంగా ప్రారంభమైన ఈ సింధు నాగరికతకు సంబంధించినటువంటి త్రవ్వకాలు మనకు ఈ యొక్క ఫ్రీడమ్ వచ్చిన తర్వాత, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, అనగా దాదాపుగా 94-95 దాకా కూడా ఈ త్రవ్వకాలు జరిగాయి. త్రవ్వకాలలో దాదాపు 1500 నగరాలు బయటపడ్డాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, అవునా? మరి ఈ 1500 నగరాలకు సంబంధించిన గొప్పగా వర్ధిల్లిన సింధు నాగరికతకు సంబంధించిన ఈ యొక్క కాలానికి సంబంధించిన సమాచారాన్ని ముఖ్యంగా స్వదేశీ విదేశీ చరిత్రకారులు వారికి దొరికినటువంటి వారికి అందుబాటులో ఉన్న సోర్సెస్ను ఉపయోగించి సోర్సెస్ ద్వారా మనకు టైమ్ ఆఫ్ పీరియడ్ని చెప్పడం జరిగింది. దేని టైమ్ ఆఫ్ పీరియడ్? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైమ్ ఆఫ్ పీరియడ్. మరి అది ఏంటిది? దానికి సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. సర్ జాన్ మార్షల్ 1921లో పూర్తి అటానమస్గా పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఆవిర్భవించినటువంటి ఈ యొక్క సింధు నాగరికత ఏదైతే ఉందో, ఈ సింధు నాగరికత సంబంధించిన ఆ యొక్క సమాచారాన్ని తెలుసుకునే క్రమంలో ఏఎస్ఐకి మొదటి డైరెక్టర్ ఆఫ్ జనరల్గా నియమితుడైన సర్ జాన్ మార్షల్ ఇచ్చినటువంటి మన టైమ్ ఆఫ్ పీరియడ్ ఏంటంటే 3250 బీసీ నుంచి 2750 బీసీ. అంటే సర్ జాన్ మార్షల్, అకార్డింగ్ టు సర్ జాన్ మార్షల్, ద టైమ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇన్సిస్టెడ్ ఫ్రమ్ 3250 BC to 2750 BC. 3250 సంవత్సరంలో ప్రారంభమై 2750 క్రీస్తు పూర్వం. బీసీ మీన్స్ బిఫోర్ క్రైస్ట్. ఇన్ తెలుగు వి కెన్ సే బీసీ, బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తు పూర్వం చెప్తాము. సో క్రీస్తు పూర్వం 3250లో ప్రారంభమై క్రీస్తు పూర్వం 2750 నాటికి సింధు నాగరికత పతనమైందని చెప్పింది ఎవరయ్యా అంటే సర్ జాన్ మార్షల్. నెక్స్ట్ మార్టిమర్ వీలర్. అకార్డింగ్ టు మార్టిమర్ వీలర్ 2500 BC to 1700 BC. సో మార్టిమర్ వీలర్ అనే విదేశీ చరిత్రకారుడి యొక్క అభిప్రాయం ప్రకారం సింధు నాగరికత క్రీస్తు పూర్వం 2500 సంవత్సరం నాటికి ప్రారంభమై 1700 సంవత్సరం నాటికి పూర్తిగా అంతం కావడం అనేది జరిగిందన్న విషయాన్ని మనకు మార్టిమర్ వీలర్ చెప్పడం జరిగింది. మరే నెక్స్ట్ మరొక చరిత్రకారిణి ఈమె రొమిల్లా థాపర్ 3500 BC టు 1700
1750 BC రొమిల్లా తాపర్ అనే చరిత్రకారిణి ప్రకారం, అంటే ఈమె యొక్క అభిప్రాయం ప్రకారం సింధు నాగరికత 3500 BCలో ప్రారంభమై 1750 BC నాటికి అంతం కావడం జరిగింది.